అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ అనుబంధాలు. రచన మంతా భానుమతి గారు. ప్రేమ, ఆప్యాయత, మమకారం. నదీ నదాలు జీవం ఇస్తుంటే నేనతల్లి ప్రేమగా చూస్తూ పచ్చని పైరుతో పులకరిస్తూ టీవీగా పర్వత శ్రేణులనే సహస్ర బాహువులతో ఆకాశాన్ని అర్చించే తన బిడ్డల దాహాన్ని ఆకలిని తీరుస్తుంటే ఆ ముద్దు బిడ్డలు కొండల్ని తవ్వి నీటిని కాలుష్యం చేసి ఆ తల్లిని నిర్వీర్యం చేస్తున్నారు. కన్న తండ్రి ఆప్యాయతని, మాతృమూర్తి మమకారాన్ని హక్కుగా, వారి యోగక్షేమాలు చూసే బాధ్యతని భారంగా చూస్తున్న తమ బంగారు కొండల ఆంతర్యం తెలియని పిచ్చి అమ్మానాన్నలు అచ్చు భూమి ఆకాశాలాగే నిర్వీర్యం అయిపోతున్నారు. నిలకడగా సాగిపోయిందనుకుంటున్న సంసారంలో అనుకోని ఆపద వచ్చి పడితే పెద్దలు ఆ జీవన సంధ్యా సమయంలో పడవలసిన కష్టాలు, తట్టుకోవలసిన మానసిక భౌతిక ఒత్తిళ్లు ఎన్ని? ఆ ప్రకృతిని, ఈ వ్యవస్థని కాపాడేవారెవరు? ఇక కథలోకి వెళితే అక్కడక్కడ కొద్దిమంది తాపత్రయపడుతున్న వారి ప్రయత్నాలు గంగానది మైలని శుభ్రపరచడం వంటివే. అధిక శాతం క్షీణిస్తున్న శక్తితో ఎదుర్కోవలసిందే ఏ ఇక్కట్లైనా. అదే పోరాటం ప్రసన్న సూరిబాబులు చేయవలసి వచ్చింది. తలతలలాడుతూ స్థిరంగా ఉన్న చెరువు నీటిలో వేల రాళ్ళు పడి అల్లకల్లోలమైనట్లుంది చల్లగా సాగుతున్న వారి సంసారంలోకి కాంతి రాక. అర్ధరాత్రి దాటింది. 12 గంటలు. గట్టిగా కొట్టేసిన గోడ కరియానం వినపడకుండా టిక్ టిక్ మంటుంది. కిటికీలోంచి వెన్నెల కిరణాలు సరిగ్గా మంచం మీద పడుతున్నాయి. ప్రసన్న మొహం మీదికి పడుతున్న వెలుతుర్ని తప్పించుకోవడానికి ఎడం పక్కకి వత్తిగిలి పడుకుంది. తెల్లారగానే ఎదుర్కోబోయే తుఫాను తెలియకపోవడం ఒక వరమే. సరిగ్గా 1 గంటకి సన్నగా మొదలైన ఏడుపు నెమ్మదిగా పుంజుకొని తారాస్థాయికి చేరుకుంది. ప్రసన్న నిద్రకళ్ళతోనే కుడిపక్కకు తిరిగి చేయి పైకి లేపి జోకొట్టబోయింది. నిటారుగా మంచం నడిమధ్యలో నిల్చున్న 2 ఏళ్ల వేణి చేతికి దొరకలేదు. కళ్ళు మూసుకొని వేణి కాళ్ళు లాగి పడుకోబెట్టింది. ఊహూ స్ప్రింగ్లా లేచి ప్రసన్న భుజం మీద 2 చేతులతో కొడుతూ ఇంకొంచెం ఏడుపు పెంచింది వేణి. కొంచెం దూరంలో ఇంకో మంచం మీద గాఢ నిద్రలో ఉన్న సూరిబాబు హూ అంటూ కళ్ళు నులిమాడు. రోజూ అర్ధరాత్రి ఈ అంకమ్మ శివాలేమిటి బాబు? పొద్దున్నే లేచి మనం పనులు చేసుకోవాలా వద్దా? దాని నోరు నొక్కు ముందు. ప్రసన్న మాట్లాడకుండా వేణిని ఎత్తుకొని మేడ మీద నుంచి కిందికి దిగింది. రోజు 12 దాటాక ఓ అరగంట 6 రాగంలో కచేరీ చేస్తుంది వేణి. అయ్యాక పాలు తాగి పడుకుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం ఆపలేకపోతుంది ప్రసన్న. ఇంట్లో అందరికీ అలవాటైపోయి ఎవ్వరూ పట్టించుకోరు. తనకి మాత్రం తప్పట్లేదు. వాళ్ళమ్మ దగ్గరికి పంపించేయి, నీకు మాత్రం నిద్ర సరిపోవద్దు అంటాడు సూరిబాబు. భార్య కష్టపడుతోందని అతని బాధ. అది నిజమే. కానీ పడుకునే ముందు నానమ్మ కథ చెప్పవు అంటూ ముద్దుగా పక్కలోకి చేరుతుంది వేణి. కథ వింటూ సగంలోనే పడుకుంటుంది. కోడలు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చి ఇంత తినేసి పడుకుంటుంది. అప్పటికే లేపడానికి మనసొప్పక దాన్ని తన దగ్గరే ఉంచుకుంటుంది ప్రసన్న. వేణిని సముదాయించి పడుకోబెట్టాక అప్పటికే నిద్రలోకి జారుకుంది. సూరిబాబుకి నిద్ర తేలిపోయింది. లేచి కూర్చొని 2 కాళ్ళు నొక్కుకున్నాడు. షుగర్ పేషెంట్ ఏమో పాదాలు చిమచిమలాడడం మొదలుపెట్టాయి. చేతులు లాగేస్తున్నాయి. అలా 1 గంట అవస్థపడి గ్లాసు నీళ్ళు తాగి పడుకున్నాడు. సూరిబాబు దేవుడి గదిలోంచి వస్తున్న చిన్న దీపాల వెలుతుర్లోనే తడుముకుంటూ కారిడోర్లోకి వెళ్లే తలుపు నిశ్శబ్దంగా తీశాడు. చప్పుడైతే అందరూ లేస్తారని భుజానికి పాల ప్యాకెట్ పెట్టుకోవడానికి సంచి, ఒక చేతిలో టార్చ్ లైట్, ఇంకో చేతిలో కర్ర టార్చ్ లేకుండా చీకట్లో వీధిలోకి వెళ్తే కుక్కలు వెంటపడతాయి. సరిగ్గా 5:30కి ఏ కాలమైనా సరే వీధి దీపాలు ఆరిపోతాయి. సూరిబాబు మార్నింగ్ వాక్ అయినట్టుంటుందని 5ంటికి లేచి నడిచి వెళ్ళి పాలు తీసుకొస్తాడు. ఆ రోజు ఎప్పట్లాగే తలుపు తీసి వరండాలోకి వెళ్ళి తలుపు తాళం వేశాడు. బయట అంతా చీకటి. బల్బు పోయినట్టుంది. కర్రతో తడుముకుంటూ ముందుకు నడిచాడు. కాళ్ళకి ఏదో తట్టుకొని ముందుకు పడబోయాడు. ఎవరో తలుపు దగ్గర అడ్డంగా పడుకున్నారు ముడుచుపెట్టుకొని. కామన్ వరండాలో పడుకోకూడదని తెలీదా? చీర ముసుగు అది. ఆడామలాగుంది. చీకటికి అలవాటు పడిన కళ్ళకి లీలగా కనిపించింది. ఏ ఫ్లాట్లో వాళ్ళ పని మనిషో. బయట వాళ్ళనైతే సెక్యూరిటీ వాడు రానివ్వడు. సూరిబాబుకు ఒళ్ళు మండిపోయింది. కర్రతో ఒకటి వేయబోయాడు. అంతగా అడిగితే కనిపించలేదని దబాయించొచ్చు. ఏదో సదుపాయంగా ఉంటుందని భ్రమపడి ఉన్న ఇల్లు అమ్మేసుకొని కొడుకు ఆఫీస్ దగ్గరగా పాష్ కాలనీలో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్నాడు. దీంట్లో ఉండే ఇబ్బందులు ఇందులో ఉన్నాయి. 10 మందితో సహజీవనం లాంటిదే. కాకపోతే ఎవరి మాట ఎవరూ వినరు. అందరికీ బోల్డు డబ్బిచ్చి కొనుక్కున్నామనే భావనే.
పోనీ కాలక్షేపానికి ఎవరైనా 4 మాటలు మాట్లాడతారా అంటే అదీ లేదు. పాత ఇంటి దగ్గరే నయం. అంతా మధ్యతరగతి కుటుంబాలుండే పేట. తన వయసు వాళ్ళు బోలెడు మంది కలిసి పొద్దున్నే పాల దగ్గర ప్రపంచ రాజకీయాలని చర్చించుకునేవాళ్ళు. రిటైర్ అయ్యాక కొత్త ప్రదేశానికి వచ్చి తప్పే చేశానని సూరిబాబు అనుకోని రోజుండదు. అలికిడికి ఆ మనిషి లేచి నిల్చుంది. గోడవారుగా చిన్నపిల్లలాగుంది. మరింత ముడుచుకొని మూలుగుతోంది. తల్లి పిల్ల కూడా. సూరిబాబుకి ఎందుకో అనుమానం వేసి టార్చ్ లైట్ వేశాడు. కొంగు భుజం చుట్టూ కప్పుకొని ముఖం మరీ కిందికి దించింది. అంతే. సూరిబాబు నిలబడలేనట్టు తూలుతూ గోడకు పట్టుకున్నాడు. ఒక్కసారి ఇంటి ముందున్న ఆడమనిషిని, ఆ చిన్నపిల్లని, దీనంగా బిచ్చగత్తెల్లా చేతులు జోడించి నుంచున్న ఆడమనిషిని చూశాడు. మాట్లాడకుండా తాళం తీసి లోపలికి వెళ్ళమని సైగ చేసి తడబడుతున్న అడుగులతో మెట్లు దిగి కాంప్లెక్స్ బయటికి నడిచాడు. సాబ్, మీ బేటీనటగా రాత్రి లేటుగా వచ్చింది. మీ ఫ్యామిలీ ఫోటో చూపిస్తే ఇంకా మీకు ఫోన్ చేయలేదు, డిస్టర్బెన్స్ అని సెక్యూరిటీ వాడు ఏదో చెప్పబోతుంటే సూరిబాబు తల పంకించాడు. ఇంత త్వరగా వచ్చేసారేంటి? వాకింగ్కి వెళ్ళలేదా? రాత్రి సరిగా నిద్రలేదేమో. ఒంట్లో ఎలా ఉంది? కింద హాల్లో వెలుగుతున్న లైట్ చూసి ప్రసన్న మెట్లు దిగి వచ్చింది కొద్దిగా కుంటుతూ. కోడలు మాట విని డ్యూప్లెక్స్ తీసుకోవడం మరో తప్పు అని అనుకుంటాడు సూరిబాబు. పడగ్గదులు 3 పైనే. ఇప్పుడిప్పుడే తామిద్దరికి మోకాలు మొరాయిస్తున్నాయి. హుషారు వయసులో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళ పాటలు తెలియవు. తెలుసుకోవడానికి ప్రయత్నించరు. కళ్ళు చికిలించి సోఫాలో కూర్చున్న సూరిబాబుని, పక్కనే తలుపుకు ఆలుకొని బిత్తర చూపులు చూస్తున్న 5 ఏళ్ల చిన్నపిల్లని చూసింది ప్రసన్న. ఈ పిల్లెవరు? అరే కాంతి! తెర పక్కగా చేతులు నలుపుతూ నిల్చున్న కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది. అమ్మ! కాంతి 2 అడుగుల్లో వచ్చి ప్రసన్న చేతిలో వాలిపోయింది. ప్రసన్న అప్రయత్నంగా కూతురి చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది. వెంటనే చేతులు తీసేసి సూరిబాబుని చూసింది భయంగా. సూరిబాబు మొహంలో ఏ భావం లేదు. తెల్లగా పాలిపోయింది. కాంతి వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లిని బల్లులా కరుచుకుపోయింది. తలుపు దగ్గర నుంచి మెల్లిగా వచ్చి అమ్మ కొంగు పట్టుకుంది చిన్నపాప. నీ కూతురా? ఏం పేరు పెట్టావే? కాంతి చేతులు విడిపించుకుంటూ అడిగింది ప్రసన్న. సూర్యప్రసన్న, సోని అని పిలుస్తాం, వెక్కుతూనే అంది కాంతి. సూరిబాబు ఉలిక్కిపడి చూశాడు. ప్రసన్న సంబరంగా సోనిని దగ్గరికి తీసింది. చాలా బాగుంది పేరు, నీ ముఖం కూడా. ఇంతకీ నీ కూతురు ఎందుకొచ్చిందో అడుగు. ఎప్పటినుంచి గమనిస్తున్నాడో గాని చేతులు కట్టుకొని ఆఖరి మెట్టు మీద నిలబడి ఉన్నాడు సుధీర్. మగపిల్లాడని ప్రసన్న ఎంతో గారంగా అడిగినవన్నీ అమర్చిన కొడుకు. అతని వెనకే కనుబొమ్మలు పైకి లేపి వింతగా చూస్తున్న కోడలు రమ్య. రేలింగ్ మీద ఒక చెయ్యి, సుధీర్ భుజం మీద మరో చెయ్యి వేసి నిల్చుంది. కొంచెం ఆగి మాట్లాడుకుందాం, ముందు దాన్ని స్థిమితపడనివ్వండి. అదేంటి నాన్న, అందరి పరువులు అస్తవ్యస్తం చేసిన దానికి ఇంకా స్థిమితం కూడానా? ముందు ఇంట్లోంచి బయటికి నడవమనండి. మాట్లాడేదేం లేదు. సుధీర్ బుసలు కొడుతున్నాడు. కాంతి తండ్రికేసి బేలగా చూసి పక్కనే ఉన్న ప్లాస్టిక్ సంచిని చేతిలోకి తీసుకుంది. కళ్ళ నిండా నీళ్లతో పెదవులు అదురుతున్నాయి. సోని అమ్మ చేయి గట్టిగా పట్టుకుంది. సుధీర్ ఎప్పుడనంగా బయలుదేరిందో. స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళిపోతుంది లేరా? మీకు ఆఫీసులకి టైం అవుతుంది, త్వరగా తెమలండి. ప్రసన్న కల్పించుకుంది. మై గాడ్ 7, కమోన్ దీరా. 9 o'clockకి నాకు మీటింగ్ ఉంది. రమ్య 2 మెట్లు ఎక్కుతూ పైకి దారి తీసింది. ఏమనుకున్నాడో సుధీర్ వెనకాలే వెళ్ళిపోయాడు. గొర్రెల కాపరి వెంట వెళ్తున్న గొర్రెలా అనిపించాడు సూరిబాబుకి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సుధీర్, రమ్య ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇద్దరూ హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్లో పనిచేస్తారు. వేణి పైన ఒక కొడుకు వాళ్ళకి. 7 ఏళ్లవాడు రోహన్. వాడిని తీసుకెళ్లడానికి 7:30కి స్కూల్ బస్ వస్తుంది. సూరిబాబు బస్టాప్ దగ్గర దింపి వస్తాడు. వేణి 8ంటికి కానీ లేవదు. అది నిద్రపోతున్నప్పుడే ప్రసన్న స్నానం చేసి టిఫిన్, వంట చేసేస్తుంది. ప్రసన్న వంట అయ్యే సమయానికి పనిపిల్ల వస్తుంది. ఇంటి పని, వేణిని చూసుకోవడం, పగలంతా ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజు ఎప్పట్లాగా స్తోత్రాలు చదువుకుంటూ వంట చేయలేదు. అన్యమనస్కంగా ముగిసింది. అమ్మా, ఎవరమ్మా ఆఫీస్ గదిలో పడుకున్నారు? చీపిరి పట్టుకొని అడిగింది పనిపిల్ల గంగ. హాల్ పక్కనే ఉన్న చిన్న గదిని ఆఫీస్ పనికి వాడతాడు సుధీర్. అందులో కంప్యూటర్ బల్ల, కుర్చీ, పిల్లల బొమ్మలు ఉంటాయి. తన సంచి తల కింద పెట్టుకొని అక్కడే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది కాంతి. పక్కనే సోని. ఇద్దరూ నిశ్చింతగా 4 రోజుల నుంచి నిద్రలేని వాళ్ళలా పడుకున్నారు. ఇంకా ఎవ్వరూ తమని ఏమీ చేయరని ధైర్యం, ఒక నీడ దొరికిందన్న తృప్తి. పట్టుపరుపులు, పట్టె మంచాలు అక్కర్లేదు. అది మా అమ్మాయి కాంతి, వణుకుతున్న కంఠంతో చిన్నగా అంది. సూరిబాబు వింటే ఏమంటాడో అని బెదురుతూ. అమ్మాయి గారా అమ్మా? అదేంటి మరి నేల మీద పడుకున్నారు? ఒక చాపైనా వేయలేదమ్మా? ఆశ్చర్యంగా అడిగింది గంగ. పొద్దున్నే వచ్చిందే, ఇంకా పైకి వెళ్ళిందనుకున్నాను. నేను చూడనే లేదు. ఆ గది తర్వాత తుడవచ్చు, మిగిలిన పని చూడు.
తడపడుతూ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది ప్రసన్న. కటిక నేల మీద దిక్కులేనట్లు పడుకున్న కన్న కూతుర్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది ప్రసన్నకి. ఒక్కసారి లేపి హృదయానికి హత్తుకొని నీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది. స్వతంత్రంగా ఎలా వెళ్తుంది? ఇంట్లోకి ఎవరైనా ఆదరించారా? ఏం కష్టమొచ్చిందని సానుభూతైనా చూపారా? ప్రసన్నకి ఏం చేయాలో తోచలేదు. సూరిబాబు ఏం చేస్తున్నాడోని హాల్లోకి తొంగి చూసింది ప్రసన్న. సోఫాలో వెనక్కి వాలి చెయ్యి నుదిటి కానించి పడుకున్నాడు. శరీరంలో త్రాణ అంతా ఎవరో తీసేసినట్టు నీరసంగా వేలాడుతున్నాడు. కాళ్ళు చేతులు దగ్గరగా వెళ్ళి వెనకగా నుంచోని తల ఒత్తసాగింది. కొంచెం కాఫీ ఇమ్మంటారా? భారం తగ్గుతుంది. ప్రసన్నని పక్కన కూర్చోమని సైగ చేశాడు. కాఫీ తాగితే తగ్గే భారమా? జవాబు లేనట్లే మొహంలోకి చూసి కళ్ళు కిందికి వాల్చింది. ఏం చేద్దాం మరి? దాని లేపి స్నానం అది చేయమని చెప్పనా? ఎందుకొచ్చిందో, ఏం సమస్య వచ్చిందో? ప్రసన్న గొంతు పూడుకుపోయినట్లుగా మాట రాలేదు. ఏదో ఒకటి చేయాలి కదా, తప్పించుకొని పారిపోలేం. లేపి దాని సంగతి చూడు. వేణిని తయారు చేశాక పార్కుకు తీసుకెళ్ళమని చెప్దాం గంగకి. అప్పుడు మాట్లాడుకోవచ్చు. ప్రసన్న కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళింది ఆఫీస్ గదిలోకి. అప్పటి వరకు హాయిగా పడుకున్న కాంతి నిద్దట్లోనే వెక్కుతూ వద్దు వద్దు అంటూ చేతులు అడ్డం పెడుతోంది. కడుపులో ఉన్న పాపాయిలా కాళ్ళు ముడిచేసింది. చేష్టలుడిగిన దానిలా నిలబడిపోయింది ప్రసన్న. సూరిబాబుకి కాంతి పుట్టినప్పుడు ఊహించని ప్రమోషన్ వచ్చింది. అతను పనిచేసే మందుల కంపెనీలో. అనుకోకుండా అతని ముందు వాళ్ళు ఇద్దరు వేరే కంపెనీలకు వెళ్ళిపోయారు. ప్లాంట్ మొత్తం అతని అజమాయిషీలోకి వచ్చింది. కొంచెం కూడా తీరిక లేకుండా పని పని. అయినా సరే ఎంత పొద్దుపోయి వచ్చినా కూతుర్ని లేపి తను తెచ్చిన చాక్లెటో బొమ్మలో ఇచ్చి కబుర్లు చెప్పేవాడు. మొదట్నుంచి సుధీర్కి తల్లి దగ్గర చనువు. తొందరగా పడుకుంటాడేమో, తండ్రికి ఆదివారం తప్ప చూసేవాడు కాదు. అందుకే ఏది కావలసినా అమ్మ అంటూ పరిగెత్తేవాడు. కాంతి మాత్రం నాన్న వచ్చి ఎలాగా లేపుతాడని వచ్చే వరకు మెలకువగా ఉండేది. ఒక్కోసారి ప్రసన్న భయపడేది కూడా. తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిపోతోందని. ముఖ్యంగా కాలేజీ చదువులు వచ్చాక బొత్తిగా పడేది కాదిద్దరికి. సాధారణంగా కౌమార దశలో మగపిల్లలకు ఉండే దురుసుతనం సుధీర్లో కొంచెం ఎక్కువ. వారానికి ఒకసారి కనిపించే నాన్న తనకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలని, తను అడిగింది ఏదైనా వెంటనే ఇచ్చేయాలని, తన మాటే నెగ్గాలని ఇంకా ఎన్నో ఆశలు. అవి సహజమే. కానీ నెరవేర్చుకునే విధానంలో సూరిబాబుకి చికాకు తెప్పించేవాడు. కాంతి ఎంతో తెలివిగా సౌమ్యంగా తనకి కావాల్సినవన్నీ సాధించుకునేది. అప్పుడప్పుడు అన్నగారి తరఫున సిఫార్సు కూడా. సుధీర్ కూడా చెల్లెల మీద అభిమానం చూపించేవాడు. ప్రసన్నకి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉండేది అన్నా చెల్లెల ఐకమత్యం చూసి. తన చిన్నప్పుడు ఇంట్లో మగపిల్లలకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయినా అన్నలకి తానంటే అలుసే. అసలు ఆ అహంకారం వల్లనేనేమో తాము ఏదో అందరినీ ఉద్ధరించడానికి పుట్టినట్టు ఫోజులు కొట్టేవారు. అదే కాంతి ఎంత ప్రేమగా ఉంటుంది. అన్నంటే పంచ ప్రాణాలు. నాన్న తన మాట వింటాడని కొంచెం కూడా అహంకరించదు. కానీ ప్రసన్నకు మాత్రం మనసులో ఓ మూల సూరిబాబు చూపించే వివక్ష మంచిది కాదనిపిస్తూ ఉండేది. పెద్దయ్యాక దీని ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతుండేది. భయపడినట్టుగానే అయింది చివరికి. ఎందుకిలా జరిగింది? ఒకే తరం వాడైన సుధీర్ చెల్లెలి మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదెందుకు? తామంటే పాత అభిప్రాయాలు సాంప్రదాయాలు పట్టుకొని వేలాడేవాళ్ళు. మరి సొంత తోబుట్టు కూడా ఎందుకలా చేసిందో, ఏం జరిగిందో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అవకాశం కోసం వేచి ఉన్నట్టుగా కక్ష సాధిస్తున్నాడు. ప్రసన్నకి ఒక్కతే కూర్చున్నప్పుడు ఆగకుండా కన్నీరు వస్తూ ఉండేవి. మరి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ రాకేమిటో? ఎక్కడో సుఖంగా ఉందనుకొని మనసును ఊరడించుకుంటుంటే చల్లగా సాగిపోతున్న సెలయేర్లోకి ఉప్పెన వచ్చినట్టుగా కాంతిని లేపడానికి ఆఫీస్ గదిలోకి వెళ్ళి నిశ్చేష్చురాలై నిలబడిన ప్రసన్నకి 5 నిమిషాలలో గతమంతా గుర్తుకు వచ్చింది. కాంతి లేచి స్నానం చేయి. ప్రసన్న పిలుపుకి ఉలిక్కిపడి లేచింది కాంతి. ఏదో లోకంలో ఉన్నట్టు చూస్తోంది. ఎక్కడున్నానన్నట్టు గదంతా పరికించింది. చేతులు వణుకుతుండగా పక్కనున్న సంచి పట్టుకుంది. అమ్మ కదులుతుంటే సోనీ కూడా లేచి కూర్చుంది. ఇద్దరి కళ్ళ నిండా నీళ్లు. ఆ కళ్ళకి అలవాటైపోయినట్టుంది. బయటికి రాకుండా అక్కడే ఆగిపోయాయి. అమ్మా ఏదో చెప్పబోయిన కాంతిని మధ్యలోనే ఆపేసింది ప్రసన్న. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లేచి తయారవు, కాఫీ టిఫిన్ అయ్యాక. అది కాదమ్మా, సోనీకి ఒక గౌన్ ఉంది నాకు కట్టుకోవడానికి. ఆపేసిన కాంతి మాటలు ప్రసన్న కాళ్ళల్లో రక్తాన్ని తోడేశాయి. అలా నేల మీదకి జారిపోయి కాంతి పక్కనే కూర్చుంది. ఏంటమ్మా ఇది? ఎందుకిలా జరిగింది? ఎలా ఉండవలసిన దానివి? ఎంత అపురూపంగా పెంచుకున్నాం నిన్ను. మోకాళ్ళ మీద తలపెట్టుకొని ఏడవసాగింది ప్రసన్న.
అవన్నీ తర్వాత, ముందు దానికి బట్టలివ్వు. అంతా వింటున్న సూరిబాబు తలుపు దగ్గర నించుని అన్నాడు. మేడ మీదకి తీసుకెళ్లి తమ గది, బాత్రూం చూపించింది ప్రసన్న. పైనున్న 3 గదులు పెద్దవే. ఒకటి సుధీర్ది, ఇంకొకటి పిల్లల్ది. అందులో రోహన్ బల్ల, కుర్చీ, మంచం, పిల్లల బట్టలు బీరువాలు, ఆట బొమ్మలు, అంగుళం కూడా స్థలముండదు. 3 గదులకు మధ్య చిన్న హాల్ లాగా ఉంటుంది. గదిలోకి, వరండాలోకి అందులోంచే వెళ్ళాలి. బోలెడు డబ్బు పోసి కొన్నారు. కానీ ఇంటికి ఎవరైనా వస్తే పడుకోబెట్టడానికి చోటు లేదు. ప్రసన్న వాళ్ళ గదే కాస్త విశాలంగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకి సామాన్లు తక్కువ. 2 చిన్న మంచాలు తప్ప ఇంకేం ఉండవు. ఒక్క వస్తువు కూడా కనిపించకుండా అన్నీ అల్మార్లలో సర్దేస్తుంది ప్రసన్న. ఆధునిక సదుపాయాలున్న ఫ్లాట్లు కొని 6 ఏళ్లైనా కాంతి మొదటిసారి రావడం. ఏదీ పట్టించుకోకుండా తల్లి వెనక తల ఉంచుకొని నడిచింది. ప్రసన్న తన బట్టలు ఇచ్చి స్నానం చేసి రమ్మంది. పళ్ళు తోముకునే బ్రష్ ఉందా? కాంతి మాట్లాడలేదు. అల్మారాలోంచి కొత్త బ్రష్లు 2 తీసిచ్చి కళ్ళు తుడుచుకుంటూ గది బయటకి నడవబోయింది ప్రసన్న. నానమ్మ ఎప్పుడు లేచిందో వేణి మంచం చివరగా వచ్చి నిలబడింది. అయ్యయ్యో పడిపోతావే గంగా! గంగని పిలుస్తూ వేణిని కిందికి దింపింది. సోని వేణిని ఆడిస్తోంది. అందరూ కాఫీలు తాగి ఇడ్లీలు తిన్నారు. గంగా పనైందా? పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళు. భోజనాల వేళ అయ్యే వరకు ఆడించు. హాల్లో సోఫాలో కూర్చొని గంగని పిలిచాడు సూరిబాబు. కాంతి గాబరాగా చూసింది. ఏం పర్లేదమ్మా, బోలెడు మంది పిల్లలొస్తారు. ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు. గంగ కాంతికి ధైర్యం చెప్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. కాంతి సోఫాలో ముడుచుకుపోయి కూర్చుంది. వేసుకున్న ప్రసన్న జాకెట్ వదిలిగా అయిపోయి భుజాల కిందికి జారిపోతుంటే పైకి లాక్కుంటూ సర్దుకుంది. చెయ్యి సన్నగా పుల్లలా ఉంది. భుజం దగ్గర ఎముక బయటికి పొడుచుకొచ్చి మెడగొట్టంలా సాగింది. సూరిబాబు అప్పుడు పరీక్షగా చూశాడు కూతురు మొహంలోకి. కాంతివి చాలా పెద్ద కళ్ళు. ఆ కళ్ళలోనే ఉంది సిరంతా అనేవాళ్ళందరూ. సిరి సంగతేమో గాని ఇప్పుడు ప్రాణాలన్నీ కళ్ళల్లోనే ఉన్నాయి. మొహంలో అవి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. సన్నగా నాజుగ్గా ఉండే ముక్కు బండలా కనిపిస్తోంది, బుగ్గలు లోపలికి వెళ్ళిపోవడం వల్ల. ప్రసన్న సూరిబాబునే చూస్తోంది. తను ఎప్పుడో కాంతి స్థితి గమనించింది. ఇటువంటి పరిస్థితి కోసమేనా తామంత కష్టపడింది? సూరిబాబు రోజుల తరబడి క్యాంపులకు వెళ్తే పిల్లల్ని రెయ్యింబవళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసింది. తలుచుకుంటుంటే కళ్ళు పొడారిపోయి మంటలు పెడుతున్నాయి. ఎవరు మాట్లాడాలి ముందు? సూరిబాబుకు కూడా బండబారిన గుండె కరుగుతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా అన్నాడు, చెప్పమ్మా, ఏం జరిగింది? ఒక్కసారి కాంతి 10th ఉండగా స్కూల్ టీచర్తో దెబ్బలాడిందని తెలిసినప్పుడు తన కూతురు కారణం లేకుండా తప్పు చేయదు అని ఖచ్చితంగా తెలిసిన వాడిలాగా ఇలాగే అడిగాడు. అంత నమ్మకం కాంతి మీద. కానీ నిజంగా జీవితంలో అవసరం వచ్చినప్పుడు ఆ నమ్మకం చూపించలేదు. ఇప్పుడు మాత్రం అదే ఆర్ద్రత వినిపించింది కాంతికి. చివాలన తలెత్తి చూసింది కాంతి. నానా అపనమ్మకంగా పిలిచింది అతి మెల్లగా, సందిగ్ధంగా. నిజంగానే నాన్న తన గోడు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. సూరిబాబులోని పితృ హృదయం చలించింది. తన చిన్నారి కాంతి, తన కంటి వెలుగు, చాక్లెట్ కోసం చాపిన చిట్టి చేతులు, తన మెడ చుట్టూ వేసి వీపు మీద కూర్చున్న బుజ్జి పాప. ఏమైంది దీనికి? తన పెంపకంలో అంత లోపం ఉందా? ఉండనే ఉండదు. ఎంతో చెప్పుకోవాలనొచ్చింది. తను వింటాడు. మనస్ఫూర్తిగా చిట్టి తల్లి కష్టం పోగొడతాడు. అవునమ్మా, నేనే. చెప్పు, నీకొచ్చిన కష్టమేమిటో? అంతే. నదిలా మారిన కిన్నెరసాన్లా కరిగిపోయి సోఫాలో కాళ్ళు చాపుకొని కూర్చున్న తండ్రి ఒడిలో వాలిపోయింది. ఘనీభవించిన కన్నీరు ఏరై పారింది ఉబికి ఉబికి. ప్రసన్నలో బలవంతంగా ఆపుకున్న దుఃఖం కూడా బహిర్గతమైంది. దాదాపు 7 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన దుఃఖం. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని ప్రసన్నకి స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. కష్టసుఖం చెప్పుకోవడానికి తోబుట్టువులు లేరు. తను, తన భర్త, తన పిల్లలు బరువెక్కిన గుండెలతో, దిగులు గుండెలతో దాచుకొని నవ్వుతూ బ్రతికింది. తను కొంచెం ఉదాసీనంగా ఉంటే సూరిబాబు మరింత డీలా పడతాడని కన్నిటినీ వెనక్కి పంపేసింది. ఇప్పుడు అన్ని సంకోచాలు వదిలి నిర్భయంగా కరువుతీరా ఏడుస్తూ కాంతి పక్కనే కింద కూర్చొని ఒక చేత్తో వీపు మీద నెమ్మదిగా రాస్తూ ఇంకొక చేత్తో సూరిబాబు మోకాలు గట్టిగా పట్టుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయేవారో. ఊరుకోండి, మళ్ళీ పిల్లలు వచ్చేసారంటే మాట్లాడడానికి ఉండదు. ప్రసూ, వెళ్ళి మొహం కడుక్కురా. కొంచెం కాఫీ కలుపు వేడిగా. కాంతి, నువ్వు కూడా లే. చల్లని నీళ్ళు తాగి కాస్త తేరుకో. సూరిబాబు ఇద్దరినీ బలవంతంగా లేపాడు. 10 నిమిషాలయ్యాక కాఫీలు తాగాక మొదలెట్టింది కాంతి. నాన్న, నా పెళ్ళి ఎంత బాగా జరిగిందో గుర్తుందా? అంతా కలలోలా జరిగిపోయింది. ఎలా మర్చిపోతాం? ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే ఎంత వైభవంగా చేశాం. అప్పటి వరకు మన వాళ్ళలో ఎవ్వరూ అంత బాగా చేయలేదన్నారు వచ్చిన వాళ్ళంతా. కానీ నువ్వు అంటూనే ఉన్నావు, కొన్నాళ్ళు ఆగుదాం నానా అని.
పిల్లవాడు సుధీర్ స్నేహితుడని, మంచివాడని, మంచి కుటుంబమని ఇక మాట్లాడలేనట్టు ఆగిపోయాడు సూరిబాబు. కుటుంబం అంటే పేరెంట్స్ మంచివాళ్ళే. మరెందుకిలా? నా తలరాత. సరిగ్గా 9 ఏళ్ల క్రితం. నాన్నా, తొందరగా ఇంటికి రా, మంచి వార్త చెప్తాను. కాంతి గొంతులో ఫోన్లో వినగానే సూరిబాబు మొహంలో సంతోషం. ఏంట్రా అంత మంచి వార్త? నాకు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. వారం రోజుల్లో చేరాలి. అన్నకు కూడా ఫోన్ చేశాను. అందరం కాసేపు నెక్లెస్ రోడ్కి వెళ్ళి బయటే భోంచేద్దాం. మంచిది తల్లి, ఇదిగో బయలుదేరుతున్నా. సూరిబాబు సూపర్వైజర్కి చేయవలసిన పనులు అప్పచెప్పి ఆనందంగా తన స్కూటర్ ఎక్కాడు. నాన్నా, నేనొక గుడ్ న్యూస్ చెప్తాను. కానీ ఇక్కడ కాదు, నెక్లెస్ రోడ్కి వెళ్ళాక, ఆ చల్లని గాలిని పీలుస్తూ ఇంటికి రాగానే సుధీర్ ఉత్సాహంగా అన్నాడు. హో, అన్నా చెల్లెలు చాలా హుషారుగా ఉన్నారే. ఒక్క 10 నిమిషాలు తయారై వచ్చేస్తా. సూరిబాబు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు. కాంతి లేత నీలం రంగు చీర మీద ఎంబ్రాయిడరీ చేసిన క్రేప్ చీర కట్టుకొని మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. చామన ఛాయగా ఉండే కాంతికి ఆ రంగు ఎంతో బాగా నప్పింది. తను ఎక్కువగా చీరలు కట్టడానికే ఇష్టపడుతుంది. ప్రసన్న బెత్తడు జరీ బార్డర్ ఉన్న గద్వాల్ చీరలో హుందాగా ఉంది. సుధీర్ సరే పచ్చని పసిమి రంగుతో మెరిసిపోతూ ఉంటాడు. జీన్స్ టీషర్ట్ హుషారుగా బయలుదేరదీశాడు. తెల్లని లాల్చీ పైజామాతో సూరిబాబు తేలిగ్గా హాయిగా నడిచాడు. వీధిలోకి రాగానే ఇదేమిట్రా అన్నాడు ఆశ్చర్యంగా. బయట ఒక టాక్సీ ఆగి ఉంది. చెప్తాగా అంటూ సుధీర్ ముందు సీట్లోకి ఎక్కి కూర్చున్నాడు. సంధ్యాకాంతులు, విద్యుత్ దీపాల వెలుగులు కలగలిపి పడి హుసేన్ సాగర్ నీళ్లు వింత రంగులతో మెరిసిపోతున్నాయి. సెలవు రోజు కాదేమో, ఖాళీగానే ఉంది. కొంచెం దూరం నడిచాక ఇక నడవలేనంది ప్రసన్న. అందరూ లాన్లోకి వెళ్ళి కూర్చున్నారు. కాంతి తన ఉద్యోగం గురించి చెప్పింది. నీ గుడ్ న్యూస్ ఏమిట్రా సుధీర్? అటు ఇటు దేనికోసమో వెతుక్కుంటున్నట్టుగా చూస్తున్న కొడుకుని అడిగాడు సూరిబాబు. అదే చూస్తున్నా, ఎంతకీ కనిపించట్లేదని. ఇంత చదువు చదివి కాంతి టీచర్ జాబ్ చేయడం ఏంటి? మీరెలా ఒప్పుకుంటారు నాన్న? కాంతి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ చదివింది. గోల్డ్ మెడలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ కనిపించడం ఏమిటి? విడ్డూరం కాకపోతే. సెకండ్లీ, నాకు చిన్నపిల్లలతో గడపడం అంటే ఇష్టం. స్కూల్లో కంప్యూటర్ టీచర్గానే వచ్చింది. ఆ సాఫ్ట్వేర్లో పడి రాత్రింపగళ్ళు వాయించుకోవడం నా వల్ల కాదు నీలాగా అంది కాంతి నిష్ఠూరంగా. అదే మరి, సాఫ్ట్వేర్ అంటే అంత చులకన అందరికీ. అది ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి. చిన్నపిల్లలకి ఇది కీబోర్డ్, అది CPU అని చెప్పుకోవడం కూడా ఒక జాబేనా? ఇంకా వెతుకుతూనే ఉన్నాడు సుధీర్. నాకు డబ్బు సంపాదన మీద అంత మోజు లేదన్నా. పబ్బులు, సెకండ్ షోలు నా వంటికి పడవు. చిన్ని పిల్లలతో కాలం ఎలా గడుస్తుందో తెలియదు. పైగా 9 నుంచి 3 వరకు. ఆ తర్వాత మనిష్టం. ఇంతకీ దేనికి రాని వెతుకులాట? కాంతికి తిక్కగా ఉంది. అసలు ఆ స్కూల్లో ఎంట్రీ దొరకడమే గగనం. తను ఎంతో సంతోషంగా ఉంటే వీడు నీళ్లు పోసేస్తున్నాడు. ప్రసన్న, సూరిబాబు చిరునవ్వుతో చూస్తున్నారు. ముత్యాల్లాంటి పిల్లలు. తమకు కావాల్సింది సాధించుకోగలిగిన పట్టుదల, సాధించుకున్నాక జీవితాన్ని సంతోషంగా మలుచుకోగలిగిన నేర్పు ఉన్న నీటితరం ప్రతినిధులు. సూరిబాబుకు గర్వంతో ఛాతీ ఉప్పొంగింది. అంతలో సుధీర్ వెతుకుతున్నది కనిపించినట్టుగా ఒక్క గంతులో లేచి పరిగెత్తాడు. అయోమయంగా అటే చూస్తున్న కాంతికి చేతులతో ముంత కింద పప్పు పొట్లాలు పట్టుకొని అవి కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న సుధీర్ కనిపించాడు. వార్ని, ఇదా సంగతి అనుకునేలోపు సుధీర్ పక్కనే తెల్లని ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసి 2 చేతులు బ్రౌన్ ప్యాంట్ జేబుల్లో పెట్టుకొని నెమ్మదిగా తలూపుతూ చిరునవ్వుతో ప్రశాంతమైన మొహంతో వస్తున్న అందమైన యువకుడు కనిపించాడు. ఆఖరి సంధ్యాకిరణం అతని మొహం మీద పడి బంగారు రంగుతో మెరుస్తోంది. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్. అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పరిచయం చేస్తుండగా చేతిలో పొట్లాలు కింద పడబోయి కాంతి చటుక్కున లేచి 2 చేతులు చాపి పట్టుకుంది. సూరిబాబు, ప్రసన్నలు కూడా లేచి నిల్చున్నారు సందిగ్ధంగా చూస్తూ. ప్రశాంత్ చెక్కుచెదరని చిరునవ్వుతో నమస్కారం చేశాడు. ఓర్ని, ఇంత కుట్ర పన్నావురా మనసులోనే అనుకుంటూ ముంత కింద పప్పు పొట్లాలతోనే నమస్కారం చేసింది కాంతి. ప్రశాంత్ నాకు ఇంటర్ నుంచి క్లాస్మేట్. ఇద్దరం CBITలో ఒకే బ్రాంచ్లో బీటెక్ చదివాం. ఇతను నాలాగా కాదు, చేసే ప్రతి పని మీద శ్రద్ధ పెడతాడు. సుధీర్ మాటలు విని నవ్వుకుంది ప్రసన్న. సుధీర్ చదువంతా ఆడుతూ పాడుతూనే అయిపోయింది. పరీక్షల మీద కంటే క్రికెట్ మీదే ఆసక్తి. ప్రతి ఆదివారాలు తెల్లని ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళి సాయంత్రానికి దుమ్ము కొట్టుకుపోయి వస్తాడు. ఇప్పటికీ అంతే. మీరెక్కడుంటారు బాబు? సూరిబాబుకి సుధీర్ ఆంతర్యం అప్పుడే అర్థమవుతోంది. ఇంత బాధ్యతగా చెల్లెల గురించి ప్రయత్నిస్తున్నాడంటే తనకంటే నయమే. కాంతి ఎప్పుడూ పసిపిల్లలాగే అనిపిస్తుంది. అదేమిటో. మెహదీపట్నంలో అండి. మాది అసలు తణుకు దగ్గర చిన్న పల్లెటూరు. ఇప్పుడు అక్కడెవ్వరు లేరు. నాకొక అక్క, పెళ్ళయింది.
తను కూడా యుఎస్లోనే ఉంటుంది. అమ్మా నాన్నల్ని కూడా తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తోంది ఈ సంవత్సరం సిటిజన్షిప్ వచ్చాక. ప్రశాంత్ చెప్తుంటే గట్టిగా నిట్టూర్చాడు సూరిబాబు. పల్లెలు వదిలి నగరాలకి, ఆ తర్వాత విదేశాలకి అంతులేని పయనం. ఆ సాయంకాలం ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడిచిపోయింది. చిన్నపిల్లల్లాగా అందరూ ఐస్ క్రీంలు తిన్నారు. కాంతి, సుధీర్లు ఒకరినొకళ్ళు కవ్వించుకున్నారు. తరచూ ఇలా వస్తుంటే ఎంత బాగుండేదో అనిపించింది సూరిబాబుకి. ఆదివారాలు వస్తూ ఉండవచ్చు, కానీ చదువులు, పరీక్షలు, తన టార్గెట్లు వేగంగా గడిచిపోయింది కాలం. వెనక్కి తిరిగి రాలేదు కదా. అలా కలిసి మినర్వాలో భోజనాలు చేసి బయటికి వచ్చారు. వెళ్ళొస్తానండి, ప్రశాంత్ నెమ్మదిగా నవ్వుతూ అని ఆటో పిలిచి వెళ్ళిపోయాడు. అతను మాట్లాడితే ఎవరికి చెప్పదలుచుకున్నాడో వాళ్ళకి తప్ప ఆ పక్కనే ఉన్న వాళ్ళకు కూడా వినిపించదు. ఇదేనా నువ్వు చెప్పదలుచుకున్న గుడ్ న్యూస్? కాంతి మూతి ముడిచింది టాక్సీలో కూర్చున్నాక. ఎవ్వరూ మాట్లాడలేదు. చాలా మంచివాడు నాన్న, నాకెప్పటినుంచో తెలుసు. నేనెప్పుడూ కొట్టినట్టు మాట్లాడతానంటారు కదా, అతను చూడండి ఎంత నెమ్మదో. ఇంతకంటే మంచి సంబంధం తేగలమా? ఆలోచించండి. అతనికైతే నచ్చినట్టే ఉంది. మనం సరే అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం. సుధీర్ ఇంట్లోకి రాగానే చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. నిద్రొస్తోంది. ఆవలిస్తూ అప్పుడేం మాట్లాడవద్దనుకున్నారేమో సూరిబాబు, ప్రసన్నలు కూడా తమ గదిలోకి వెళ్ళిపోయారు. కాంతి హాల్లో పడకుర్చీలో కూర్చుండిపోయింది రాత్రంతా. ఏదో తెలియని ఆందోళన. ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోవాల్సిందేనని తెలుసు. పైగా ప్రశాంత్ మీద ఎటువంటి అభిప్రాయం కలగలేదు. అసలు ఒక్కసారి కలుసుకోగానే ఎటువంటి వాళ్ళో ఎలా తెలుస్తుంది ఎవరికైనా? జీవితమంతా కలిసి జీవించవలసిన వ్యక్తిని 1 గంటో 2 గంటల్లో మాట్లాడి తల విదిలించింది కాంతి. అసలు తనకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. నిన్నటి వరకు చదువు, పరీక్షలు, స్నేహితులు, హాయిగా జాలీగా తిరిగింది. కనీసం 1 సంవత్సరం పరిసరాల్ని, మనుషుల్ని పరికించి వ్యవహార జ్ఞానం సంపాదించుకోవాలని ఉంది. అదే చెప్పింది తల్లిదండ్రులతో. మర్నాడు తన అభిప్రాయం అడిగినప్పుడు, 1 ఏడాది టైం ఇవ్వండి నాన్న, అప్పటికి కానీ నేను మెంటల్గా తయారవ్వలేను. రాత్రంతా ఆలోచించాను. అది కాదమ్మా, అన్నయ్యకి బాగా తెలిసినవాడు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిస్థితులు అవి చూసొద్దామని సూరిబాబు నచ్చచెప్పబోయాడు. అంతలా బ్రతిమాలడం ఎందుకండి? దానికేం తెలుసు? చిన్నపిల్ల, మనం వెళ్ళి చూసొద్దాం. నక్షత్రాలు, జాతకాలు ఎన్ని కలవాలి, కర్ణ కానుకలు అసలు మనకు అందుబాటులో ఉన్నారో లేదో. ఇది సరే అంటే మాత్రం అనగానే సరిపోతుందా? ముందు అబ్బాయి ఏమన్నాడో తెలియనిండి, అప్పుడు ఆలోచించవచ్చు. ప్రసన్న దడదడ అనేసి కూరగాయలు తరగడంలో మునిగిపోయింది. టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తూ. చేసేదేం లేక కాంతి తన గదిలోకి వెళ్ళిపోయింది తయారవడానికి. ఆ వేళ తన స్కూల్లో జాయిన్ అవ్వాలి. సూరిబాబు కూడా హడావుడి పడుతూ ప్రసన్న సర్ది ఉంచిన టిఫిన్ బాక్స్ తీసుకొని స్కూటర్ ఎక్కాడు. నిన్న సూపర్వైజర్కి అప్పచెప్పిన పని సరిగ్గా అయిందో లేదో అనుకుంటూ. ప్రశాంత్ కుటుంబం ముచ్చటగా ఉందమ్మా. ఇల్లు, ఇంట్లోని మనుషులు మాకు బాగా నచ్చారు. ఎంతో మర్యాదగా మాట్లాడారు. మేం వస్తున్నామని ఫోన్ చేయగానే జ్యోతిష్యుని కూడా పిలిపించారు. జాతకాలు బాగా కలిశాయట. సూరిబాబు వారం తిరగకుండా ఆదివారం ప్రశాంత్ వాళ్ళింటికి వెళ్ళొచ్చి అన్నాడు. జాతకాలు ఎంతో బాగా నప్పాయట. వెంటనే చూసి చెప్పేశాడాయన. అసలు వాళ్ళింట్లోది ఎంత శుభ్రంగా ఉందనుకున్నావు? ఆవిడైతే చాలా ఉద్దిగ్గా ఉంది. ఇంకా వాళ్ళమ్మాయి, తను కూడా ప్రశాంత్తోనే వచ్చిందిలే. కుదిరితే పెళ్లి చేద్దామనట. అస్సలు భేషణం లేదనుకో. అంత పెద్ద చదువులు చదివి, నీకు తెలుసా, అహ్మదాబాద్ ఎంబీఏ అట. ఆపకుండా 5 నిమిషాలు చెప్పింది ప్రసన్న. ఆవిడ గొంతులో దాచుకుందామన్నా దాగని ఆనందం. కాంతి ఆశ్చర్యంగా చూసింది. ఇదేంటి ఇంత తొందరగా? తనకి కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా. నిజమేరా, నీకు చెప్పలేదు. నువ్వు నచ్చావని ప్రశాంత్ చెప్పగానే సుధీర్ తొందర పెట్టేశాడు. అతను 3 వారాలు సెలవు మీద వచ్చాడట. నువ్వు కాకపోతే ఇంకొకరు ఇప్పుడు పెళ్లి చేసుకొని పంపిస్తారు. అందుకని సూరిబాబు నెమ్మదిగా నచ్చచెప్పాడు. ముందు వాళ్ళకు కూడా నచ్చాలి కదా. అయినా అబ్బాయిలో ఏం వంక పెడుతుంది? నిక్షేపంగా ఉన్నాడు. ఆ విషయం, ఆ నెమ్మది నాకు తెలిసి ఏ మగపిల్లాల్లోనూ చూడలేదు. ఎంతసేపు వాళ్ళకి నచ్చాలి కదా అంటావు కానీ నన్ను అడగవేంటమ్మా? ఎందుకో నాకు నువ్వు అంటున్నంత గొప్పగా అనిపించట్లేదు. ఎక్కడో ఏదో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తోంది, బలహీనంగా అంది కాంతి నాన్న సహాయాన్ని అర్థిస్తున్నట్టుగా చూస్తూ. చిన్నప్పటి నుంచి కాంతిని వెనకేసుకొని వచ్చి వాదించే సూరిబాబు ఈ విషయంలో మౌనం వహించాడు. ముళ్ళు లేదు, మట్టిగడ్డలు లేదు. అంతా ఆ విధవ నవలలు చదివి వేస్తున్న వేషాలు. నువ్వే అందులో హీరోయిన్లా అనుకోవడం. బుధవారం వాళ్ళు వస్తున్నారు. స్కూల్కి సెలవు పెట్టు. సెలవు ఇవ్వనంటే మానే. ఇంతోటి ఉద్యోగం దొరక్కపోదు. అయినా ఇంచక్కా అమెరికా వెళ్ళబోతూ. ప్రసన్నకి ఈ సంబంధం బాగా నచ్చింది. అందులో సుధీర్ సెలక్షన్ తప్పిపోతుందేమోననే భయం ఆ గాబరాలో గట్టిగా అరిచింది.
కాంతి లేచి వెళ్ళిపోయింది. ప్రతిదానికి తన పుస్తకాల మీద పడుతుంది. ఆవిడ ఇష్టప్రకారమే నడుచుకున్నా కూడా వాదించేం లాభం? జరిగేది జరక్క మానదు. కళ్ళల్లో నీళ్ళాపుకుంటూ ఇంటి ముందున్న తోటలోకి వెళ్ళి మొక్కలకి గొప్పులు తవ్వడం మొదలుపెట్టింది. కాంతి ఉప్పిడిగా కూర్చుంది సోఫాలో. గంధం రంగు చీరకి మజంతా బోర్డర్ ఉప్పాడ చీర. పెద్దదాన్లా ఉంటానమ్మా అంటే వినలేదు ప్రసన్న. సిల్క్ చీరలో మరీ సన్నగా చిన్నపిల్లలా కనిపిస్తావు. ఇదైతే సాంప్రదాయంగా ఉంటుంది. తల్లి మాట కాదంటే మళ్ళీ వాదోపవాదనలు ఎందుకులే అని బుద్ధిగా తలూపింది. నిజంగానే ఆ చీర చాలా బాగా నప్పింది కాంతికి. చెవులకు కెంపుల జూకాలు, మెల్లో కెంపుల లాకెట్ ఉన్న జిగినీ గొలుసు నాయనమ్మ వారసత్వం. శరీరపు రంగులో కలిసిపోయిన చీర, బుగ్గల్లోని రంగుని ప్రతిబింబిస్తున్న అంచు. వింత కాంతితో వెలిగిపోతోంది కాంతి మొహం. తృప్తిగా తలూపుతూ సైగ చేసుకున్నారు ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు. ప్రశాంత్ చాలా హుందాగా ఉన్నాడు. ఎప్పుడూ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసి వేస్తాడు. అదే చిరునవ్వు, అదే ప్రశాంతత. తనకి ఎందుకో సహజంగా అనిపించట్లేదు. కాంతికి తన మనస్థితి తనకే అర్థం అవ్వట్లేదు. అందరికీ అంత బాగా నచ్చినవాడు తనకెందుకు సదభిప్రాయం కలగట్లేదు? చేతులు రెండూ కలిపి ఎవరికీ తెలియకుండా వేళ్లతో నొక్కుకుంటూ ఆందోళనగా ఆపుకుంటోంది కాంతి. ఎవరూ తనకి నచ్చిన వాళ్ళకి పరిచయం చేయలేదు. నా పేరు వందన, ప్రశాంత్ అక్కని. ఎందుకు టెన్షన్? స్నేహంగా కాంతి పక్కన కూర్చొని భుజం మీద చేయి వేసింది వందన. 30 ఏళ్లుంటాయి. గులాబీ రంగు పంజాబ్ డ్రెస్లో గులాబీ పువ్వులాగే ఉంది. కాంతి చేతులు విడదీసి బిడియంగా నవ్వింది. వందనే సంభాషణ మొదలుపెట్టింది. కెరియర్ ఏం చేద్దామనుకుంటున్నావు? గోల్డ్ మెడలిస్ట్వి కదూ? ఇంకా ఏం అనుకోలేదండి. ప్రస్తుతం స్కూల్లో. అమ్మో, కెరీర్ తనకు అది ఆశే లేదు. అందరూ అదే మాట. కాంతికి ఊపిరాడనట్టుంది. అవునవును, ప్రశాంత్ చెప్పాడు. అంటే యుఎస్ వెళ్ళాక ఏం చేద్దామని? వందన మాటలకు అయోమయంగా చూసింది కాంతి. అంటే తను నచ్చిందా? కాళ్ళలోంచి వణుకు మొదలైంది. ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు చిరునవ్వుతో సోఫాలోంచి లేచి వీధి తలుపు దగ్గరికి నడిచింది. ఆవిడకి గడపలు అలవాటు లేదేమో చూసుకోకుండా వీధి గుమ్మానికి ఉన్న పూర్వకాలపు పెద్ద గడప తట్టుకొని ముందుకు పడబోయింది. మోకాలు నేలకు తగిలినట్లుంది. అమ్మా అని అరిచింది. కాంతి, వందన, సూరిబాబు వెంటనే లేచి తలుపు దగ్గరికి వెళ్లారు. వందన తల్లిని లేపి నిల్చోబెట్టింది. ఆవిడ కాంతి మొహం మీద ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో వందనని పట్టుకొని కుంటుకుంటూ లోపలికి వచ్చింది. నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టారు. ఇప్పుడు వీధిలో నీకేం పని? కింద మీద చూసుకోవద్దు? ప్రశాంత్ నాన్నగారు అప్పుడు లేచొచ్చి ఆవిడ చెవిలో అన్నాడు. కారులో చీర ప్యాకెట్ ఆయాసపడుతూ అంది ఆవిడ. సూరిబాబు వెళ్ళి చెప్పినట్టున్నాడు. ప్రసన్న గబగబా లోపల నుంచి వచ్చి మంచినీళ్ళు తాగించింది. అయ్యయ్యో, నన్ను పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా వదినగారు. ఎంత పనయింది? నొచ్చుకుంటూ అంది ప్రసన్న అప్పుడే వరసలు కలిపేస్తూ. ప్యాకెటే కదా, నేను తీసుకొస్తాను మమ్మీ. అంతా కంగారే నీకు. ప్రశాంత్ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కారులోంచి ప్లాస్టిక్ సంచి తెచ్చిచ్చాడు. బెనికిందేమోనమ్మా, ఇంటికెళ్ళి చూస్తేనే గాని తెలీదు. పోనీ లోపలికెళ్ళి చూద్దామా? వందన తల్లి మోకాలు ఒత్తుతూ అంది. రండి, ఐస్ కాపడం కూడా పెడదాం, వాపు లాగేస్తుంది ప్రసన్న అంది సందేహంగా చూస్తూ. చనువు తీసుకోవట్లేదు కదా? నిజమే మమ్మీ, పద లోపలికి. వందన నెమ్మదిగా తల్లిని లేపి కాంతి గదిలోకి తీసుకెళ్ళింది. మంచం మీద పడుకోబెట్టి చీర కొంచెం లేపి బెలూన్లా ఉబ్బింది మోకాల దగ్గర. కాంతి గబగబా ఐస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి మూతి కట్టి ఆవిడ కాలి మీద రాస్తోంది. సూరిబాబు ఐడెక్స్ సీసా వెతికి తీసుకొచ్చాడు. ఇది కూడా రాయమ్మా, నొప్పి తగ్గుతుంది. గుమ్మంలోనే నిల్చొని వందనకి సీసా ఇచ్చాడు. ఎంతో సరదాగా వచ్చారు. అంతా సవ్యంగా జరిగిపోతుందనుకున్నాం. ఇలా అయ్యిందేమిటో వదినగారు. నేను కాఫీలు కలుపుదామని లోపలికి వెళ్ళాను. ప్రసన్న పదే పదే అంటుంటే కాంతికి చిరాకు వేసింది. ఎందుకో ఈ అతి చేయడం, అప్పుడే బియ్యం వందేసినట్టు. ఆవిడ మాత్రం అసలు చీర తీసుకురావడం ఏమిటి? తన అభిప్రాయం అక్కర్లేదా? మనసంతా మొద్దుబారినట్టు అనిపించింది. ప్రశాంత్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఒక్కసారి కూడా తొంగి చూడలేదు. ఒక అరగంటకి కొంచెం నొప్పి తగ్గినట్టుంది. వందన సహాయంతో నెమ్మదిగా హాల్లోకి వస్తున్న అమ్మని చూసి సోఫాలో కూర్చొని సుధీర్తో కబుర్లు చెప్తున్న ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. మనం మళ్ళీ కలుద్దామండి, రేపు ఫోన్ చేస్తాం. ప్రశాంత్ తండ్రి చిన్నబుచ్చుకున్న మొహంతో అని అందరికీ బయలుదేరదీశాడు. నయమే, చీర అది ఇచ్చి కుదుర్చేసుకోలేదు. గడప మంచి పని చేసింది అనుకుంది కాంతి. ఎందుకు ఇష్టం లేదో చెప్తావా? ఏం తక్కువ అతనికి? అంత మొండితనం అయితే ఎలా? కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. ఇంచుమించు అదే అర్థం వచ్చే మాటలతో కాంతిని బోధలు అవుతున్నాయి. అందరూ కాంతి గదిలోకి వచ్చారు. కొంచెం సూరిబాబే నెమ్మదిగా అడుగుతున్నాడు. సుధీర్, ప్రసన్న మొహాలు ఎర్రగా చేసుకొని వాదిస్తున్నారు. నాకిప్పుడు పెళ్ళి ఇష్టం లేదు. 1 ఏడాది ఆగి చేసుకుంటాను. కాంతి ఒకే మాట మీద ఉంది. ఏడాది ఆగితే ఇంకా మంచి సంబంధం దొరకొద్దు.
ఎక్కడైనా వంక పెట్టడానికి ఉంది? అబ్బాయి బాలేడా? ప్రసన్న అదే పాట. అది కాదమ్మా, ఎందుకో నాకు ముందుకెళ్ళాలనిపించట్లేదు. ఒక్క సంవత్సరం ఆగాక అప్పుడే సంబంధం వచ్చినా మనస్ఫూర్తిగా చూస్తాను. ఇప్పుడు నాకేం కావాలో నాకే అర్థం కావడం లేదు. నీకు అర్థం అవడం లేదు కనుకనే మేము చెప్పినట్టు చేయి. నీకు ఇష్టం లేని ఉద్యోగాలు కూడా చేయక్కర్లేదని చెప్పారు వాళ్ళు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఇంకేంటి అభ్యంతరం? సుధీర్ దబాయింపుగా అంటుంటే కాంతి పెదవులు కొరుకుతూ నిల్చుంది. అసలు మీ నాన్న గారం చేసి పాడు చేశారు నిన్ను. పెద్దవాళ్ళం, నీ మంచి కోరేవాళ్ళం. ఇంత చెప్తుంటే దుఃఖంతో మాట్లాడలేకపోయింది ప్రసన్న. చూడమ్మా కాంతి, మేమేం చేసినా నువ్వు సుఖంగా ఉండాలనే కదా. నీకు మరీ ఈ సంబంధం ఇష్టం లేకపోతే బలవంతం చేయను. కానీ ఒక్కసారి ఆలోచించు. ఎందుకు ఇంతలా చెప్తున్నాము? సాయంత్రంలోపు చెప్పేయాలి. ముహూర్తం పెట్టుకోవడానికి వాళ్ళు తొందరపడుతున్నారు. సూరిబాబు అనేసి వెళ్ళిపోతుంటే ప్రసన్న కొరకరా చూసి పెద్ద లంగలేసుకుంటూ బయటికి వెళ్ళింది. సుధీర్ తలుపు లాగి వేశాడు. ధడేల్మని చప్పుడయ్యట్టు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఖాళీ గదిలో తన ఒక్కతే కాంతి ఆలోచించుకుంటూ అలాగే నిలబడిపోయింది. కాదంటే సినిమాల్లో లాగా బలవంతంగా చెయ్యరు, కానీ తనని వెలివేసినట్టు చూస్తారు. భరించగలదా? ఒక్కసారి ప్రశాంత్ ఫోన్ చేస్తే బాగుండును. తన సందేహాలు తీరుతాయేమో. అసలు ఏం సందేహాలు తనకే తెలియదు. పోనీలే, దేవుడి మీద భారమేద్దాం. తప్పో ఒప్పో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గట్టిగా ఊపిరి పీల్చి తలుపు తీసింది క్రాంతి. పెళ్లి జరుగుతున్నంతసేపు అభావంగా కూర్చుంది కాంతి. ప్రసన్న మొహంలో వేల కాంతులు. ప్రపంచాన్ని జయించినంత సంతోషం. తమ బంధువుల్లో అందరి పిల్లల్లాగే తన కూతురు కూడా అమెరికా వెళ్తోంది. అత్యంత ఉత్సాహంతో పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పని స్వయంగా చేస్తుంది. మగ పెళ్లివారు కట్నం ఏమీ అక్కర్లేదన్నారు. పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలట. వాళ్ళ తరపున అతిథులు 1000 మంది. ఇంకా తమ వాళ్ళకి ఎంత తగ్గించినా 500 మంది తేలారు. అంగరంగ వైభవంగా జరుగుతోంది కాంతి ప్రశాంత్ల పెళ్లి. తన ఒక్క మనసుకి సర్ది చెప్పుకుంటే ఇంతమందికి సంతోషపెట్టొచ్చు కదా అనుకొని ప్రశాంత్తో పెళ్లి కొప్పుకుంది కాంతి. కానీ తన అంతరాత్మ ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్ విని తీరాలని అనుభవం లేని 22 ఏళ్ల అమ్మాయికి తెలియలేదు. ముహూర్తం దగ్గర పడింది. మధ్యలో తెరకట్టారు. ప్రసన్న నీళ్లు పోస్తుంటే సూరిబాబు శ్రద్ధగా సాక్షాత్ నారాయణ స్వరూపమే అన్న భావనతో అల్లుడు కాళ్ళు కడుగుతున్నాడు. ఎంతో జాగ్రత్తగా అపురూపంగా కాంతి ఆ కాళ్ళనే చూస్తోంది. తెల్లని అందమైన పాదాలు ఎంత తీరుగా ఉన్నాయి. తనని జీవితంలో నడిపించాల్సిన పాదాలు. అందుకేనేగా కూతుర్ని ఇచ్చే ముందు కడిగిస్తారు. ఈ జీలకర్ర బెల్లం చేతిలో పట్టుకోమ్మా, పురోహితుడు అంటుంటే ఈ లోకంలోకి వచ్చి పడింది కాంతి. తన చేయి పట్టుకొని ప్రశాంత్ తల మీద పెట్టిస్తుంటే అదే సమయానికి ప్రశాంత్ కూడా చేయి ఉనికింది క్రాంతికి. ప్రశాంత్ స్థిరంగా తన తల మీద చేయి పెట్టి కళ్ళలోకి చూస్తుంటే భయం వేసింది. ఎవరో వణుకుతున్న చేతిని కదలకుండా గట్టిగా నొక్కిపట్టి ఉంచారు. తెర తీసేశారు. ఇంకా కాంతి, ప్రశాంత్ భార్య. వరుసగా అందరూ వచ్చి అక్షింతలు. అలా జల్లుల్లా అమ్మయ్య దయతలచి లేపి పక్కన కూర్చోబెట్టారు. లేకపోతే చేయి గొయ్యబారిపోయి అలాగే ఉండిపోయేది. ఎవరెవరో నవ్వవే కాంతి అమ్మ చెవిలో. అబ్బా, తెచ్చిపెట్టుకొని నవ్వి నవ్వి మొహం నొప్పెడుతోంది. ఉష్, ఊపిరాడట్లేదు. ఎంతసేపటికో అయింది. హాల్ అంతా 3 వంతులు ఖాళీ. కొంచెం ఊపిరాడుతున్నట్లు అనిపించింది కాంతికి. అంతా కలలోలాగా జరిగిపోయింది. ప్రశాంత్ అమ్మ వచ్చి ఏవేవో నగలు వేసింది మెల్లో. చేతులకు గాజులు తొడిగింది. తల మీద చేయి పెట్టి ఆశీర్వదించింది. వందన తన వెనకే ఉంది. దూరంగా సుధీర్ వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరిస్తున్నాడు. అంతమంది తన చుట్టూ ఉన్న ఏంటో ఒంటరితనం. నడి సముద్రంలో దాహంతో గొంతు ఎండిపోతున్నట్లు అనిపించింది. చూడచక్కని జంట. దిష్టి తీయడం మర్చిపోకు ప్రసన్న. మేనత్త వరసావిడ కొంచెం అసూయతో. కాలివేలు పట్టుకొని ప్రశాంత్ మెట్టెలు తొడుగుతున్నాడు. ప్రశాంత్ స్నేహితుడు ఏదో జోక్ వేసినట్టున్నాడు. అందరూ పకపకా నవ్వులు. కాంతికి ఏదీ వినిపించడం లేదు. వదినగారు, మా కాంతిని ఇంకా మీ చేతుల్లో పెడుతున్నాం. అంతా మీదే భారం. ప్రసన్న వెక్కుతోంది అప్పగింతల్లో. కాంతి హృదయంలో ఏ స్పందన లేదు. అదంతా పూర్వకాలంలో. ఇప్పుడు పెళ్ళైన మర్నాడే విమానం ఎక్కుతుంటే ఇంకెవరు చూస్తారు? ఆ జంటే ఒకరినొకరు చూసుకోవాలి. కాంతి నవ్వుకుంది. అబ్బా, ఇప్పటికి నవ్వింది నా మరదలు. టెన్షన్ పోయిందా? అత్తయ్యగారు, నేనున్నా కదా, మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూస్తాను, సరేనా? వందన హామీ ఇచ్చింది. ప్రసన్న, సూరిబాబు కళ్ళ నిండా నీళ్లతో నవ్వారు. న్యూయార్క్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చెక్ అయ్యాక సామాన్లు పెట్టిన బండి తోసుకుంటూ నడుస్తోంది కాంతి. ప్రశాంత్ పాస్పోర్ట్లు 2 సరిగా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. ప్లేన్ దిగిన వెంటనే వందన బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళ కనెక్షన్ ఫ్లైట్ వచ్చే చోటుకి వెళ్ళిపోయింది. గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉందని ఆమె భర్త పెళ్లికి వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్ బయటికి రాగానే వెల్కమ్ బోర్డ్ పట్టుకొని నవ్వుతూ నిల్చున్నాడు ఒకతను. ప్రశాంత్ని చూసి బోర్డు కింద పెట్టి గట్టిగా కౌగిలించుకున్నాడు.
కంగ్రాచులేషన్స్ డ్యూడ్, పెళ్ళి బాగా జరిగిందా? నమస్తే కాంతి గారు, నన్ను వినయ్ అంటారు. అదే లేదని మా అమ్మ అంటుందనుకోండి. పేర్లు పెట్టేటప్పుడు మన నేచర్ తెలియదు కదా పాపం. కానీ వీడు మాత్రం నిజంగా ప్రశాంతుడే. తొనకడు బెనకడు. ఆపకుండా మాట్లాడుతూ కాంతి చేతుల్లోంచి తోపుడు బండి లాక్కొని గబగబా పార్కింగ్ స్థలం కేసి నడిచాడు. కాంతి తెల్లబోయి నిల్చుండిపోయింది. వాడు నా క్లోజ్ ఫ్రెండ్, మనల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాన్ స్టాప్ గాడ్లే, మనకు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. ప్రశాంత్ కూడా ముందుకు నడుస్తూ అన్నాడు. పెళ్ళైన వారం రోజులకే ప్రయాణం. 3 రోజులు వీసా కోసం తిరగడంతోనే సరిపోయింది. బట్టలు సర్దుకోవడం, కావాల్సిన చిన్న చిన్న సామాన్లు షాపింగ్, అమ్మా నాన్నల అంతులేని జాగ్రత్తలు వినడం. కాంతికి ఆ వారం ఎలా గడిచిందో తెలియలేదు. మొదటిసారి చూడగానే నచ్చి చేసుకున్నాడు గాని కాంతికి ఏమాత్రం చనువు ఏర్పడలేదు ప్రశాంత్తో. పెద్ద ఊహలేం లేకపోయినా మొదటి రాత్రి మెకానికల్గా నడిచిపోయినట్టు అనిపించింది. మనసులు విప్పి మాట్లాడుకోవడం, భవిష్యత్తులో ఏం చేయాలి, తను ఉండబోయే ఊరెలా ఉంటుంది, అక్కడ సన్నిహితులైన వారి గురించి అన్నీ చెప్తాడని ఎదురు చూసిన కాంతికి నిరాశే ఎదురైంది. ప్రశాంత్ ఎక్కువ మాట్లాడాడు. అతనికి ఏం కావాలో వాళ్ళమ్మ అతని చూపుతోనే గ్రహించి అమర్చేది. అది ఆవిడకు అలవాటేమో, కానీ తన సంగతి ఏంటి? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. అసలే బెదురుగా ఉన్న కాంతి అత్తగారింట్లో ఉన్న 6 రోజులు అశాంతితోనే గడిపింది. వందన మాత్రం వేసవిలో చిరుజల్లులా సేద తీర్చింది. ఉన్న సమయంలోనే ఏదైనా సహాయం చేయబోతే అత్తగారు వారించేది. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఇల్లు అనుకునే లోపే ఎగిరొచ్చేసింది. ఇంక పూర్తిగా ప్రశాంత్తోనే. ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే అనుకుంది కాంతి. కొత్త దేశంలో, కొత్త మనుషుల మధ్య నున్నటి గచ్చు మీద ప్రశాంత్ని అందుకోవాలని నడుస్తూ, అయ్యయ్యో క్షమించండి, ఏదో అలవాటుగా వచ్చేశాను. మీకు కొత్త కదా, అయినా మన వాడున్నాడు కదా. ఏరా, కొత్త పెళ్లి కూతుర్ని చేపట్టుకొని నడిపించావా లేదా? వినయ్ సామాన్లు డిక్కీలో పెడుతూ అన్నాడు. పోరా, ఇదేమైనా సినిమా అనుకున్నావా, చేతులు పట్టుకొని ఎత్తుకొని తీసుకురావడానికి? ప్రశాంత్ స్నేహితుణ్ణి భుజం మీద చరిచాడు. సినిమాలోంచి మంచిని గ్రహించడంలో తప్పు లేదురా. కాంతి గారికి కొత్త చోటు కదా, ఆ బిడియం పోగొట్టాలి నువ్వు. వినయ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కాంతిని వెనక సీట్లో కూర్చోమని తను ముందుకు వెళ్ళబోయాడు ప్రశాంత్. పర్లేదురా, నేను డ్రైవర్ని అనుకోను, నువ్వు వెనకే కూర్చో. బెల్ట్ పెట్టుకోవడం ఎలాగో చూపించు, మన దేశంలో అలవాట్లేదు కదా. ప్రశాంత్ని వెనకకి పంపి కారు ముందుకు పోనిచ్చాడు వినయ్. ఇతను మంచి భర్త అవుతాడు అనుకుంది కాంతి వినయ్ని పరీక్షగా చూస్తూ. చాలా సాధారణమైన రూపం. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించదు. మళ్ళీ చూడకపోతే గుర్తుపట్టడం కష్టం. ఆంధ్రాలో ఏ ఊర్లో చూసినా అటువంటి మామూలు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ప్రశాంత్ ముందు వెలవెలబోతున్నట్టే ఉన్నాడు. కానీ ఆ మాటల్లో, ఎదుటివారి గురించి పట్టించుకునే స్వభావంలో మనసుల్లోకి చొచ్చుకుపోతాడు. కాంతి అదే అనుకుంది. ఇతని కంపెనీ ఆహ్లాదంగా ఉండొచ్చని. వినయ్ 40 నిమిషాల్లో జెర్సీ సిటీలో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు కార్. ప్రశాంత్కి న్యూయార్క్లో పని. అక్కడైతే అద్దె ఎక్కువని కొంచెం దూరంలో తీసుకున్నాడు. చాలా పాత కాంప్లెక్స్ అది. బ్రౌన్ రంగు రాళ్లతో కట్టారు. వీళ్ళ కార్ దిగుతుండగానే 4 ఇండియన్స్ ఎదురొచ్చారు. ఇక్కడ అందరూ మన దేశీయులేనండి, మీకు హోమ్ సిక్నెస్ దరిదాపులకు కూడా రాదు. మనవాడు ఆఫీస్కి వెళ్ళాక మీకు బోలెడంత కాలక్షేపం. కాంతి వింతగా చూస్తుంటే వినయ్ అన్నాడు. ప్రశాంత్, వినయ్ కలిసి సామాన్లన్నీ లోపలికి చేరేశాక శనివారం కలుద్దామని వినయ్ వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ప్రశాంత్ అపార్ట్మెంట్ కింద బేస్మెంట్లో ఉంది. మెట్లు దిగి వెళ్ళాలి. వెంటిలేటర్ లాంటివి తెరిస్తేనే నేల కనిపిస్తుంది. కాంతి ఇల్లంతా కలియజూసింది. హాల్, బెడ్రూమ్, వంటిల్లు. ఇల్లు సదుపాయంగా బాగానే ఉందనుకుంది. ప్రశాంత్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక వార్డ్రోబ్లో సామాన్లు మంచం మీద పడేసి ఖాళీ చేసి కాంతిని పిలిచాడు. నీ బట్టలు, సామాన్లు ఇందులో పెట్టుకో. వంటింట్లో సామాన్లు, సరుకులు చూసి నీకు కావాల్సినవి లిస్ట్ రాయి, బజారుకెళ్ళి కొనుక్కొద్దాం. మరివేం చెయ్యాలి? కాంతి నెమ్మదిగా అడిగింది. అందులో పనికిరానివి గార్బేజ్లో పడేయడమే. నావి ఏమైనా కనిపిస్తే నా వార్డ్రోబ్లో పెట్టు. ఆకలేస్తుంటే చెప్పు, పిజ్జా ఆర్డర్ ఇస్తాను. కంప్యూటర్ ముందు కూర్చొని బూట్ చేస్తూ అన్నాడు. హాయ్, హార్ట్లీ కంగ్రాచులేషన్, వెల్కమ్ టు అమెరికా. బిలబిల్లాడుతూ 10 మంది, 5 అమ్మాయిలు, 5 అబ్బాయిలు. కాంతి వాళ్ళు వచ్చిన 3వ రోజున శనివారం పొద్దున్నే వచ్చేశారు. వెనకగా పెద్ద పూల బుకే తీసుకొని వినయ్ నవ్వుతూ. అప్పుడే స్నానం చేసి పంజాబీ డ్రెస్ వేసుకొని తల ఆరబెట్టుకుంటోంది కాంతి. ప్రశాంత్కి వాళ్ళు వస్తున్నట్టు తెలిసేమో తలుపు తీసి పక్కకు జరిగి నిలబడ్డాడు. అమ్మాయిలందరి బుగ్గల మీద ముద్దు, అబ్బాయిలకి చేత్తో షేకెండ్. కాంతికి అదోలా అనిపించింది. వచ్చిన అబ్బాయిలు తన దగ్గరికి రాబోతుంటే అప్రయత్నంగా వెనక్కి జరిగింది. వినయ్ బొకే చేతిలో పెట్టి అందరినీ పరిచయం చేస్తుంటే నమస్కారాలు చేశారు అబ్బాయిలు, అమ్మాయిలు. కాంతి చేతుల్లో బొకే బల్ల మీద పెట్టి చేతులు పట్టుకొని నొక్కి వదిలారు. హాయ్ గ్రేస్, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్. ప్రశాంత్ హుషారుగా ఫ్రిడ్జ్ దగ్గరికి నడిచాడు.
కాంతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. వచ్చినప్పటి నుంచి తినడానికి, స్నానపానాదులకి, పడకకి తప్ప కంప్యూటర్ దగ్గర నుంచి లేవలేదు ప్రశాంత్. ఇప్పుడు అందరి ముందు ఇలా ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఇస్తూ, ఇల్లంతా చురుగ్గా తిరుగుతూ, మధ్యలో కాంతి కాంతి అని పిలుస్తూ కొత్త ప్రశాంత్ని చూస్తోంది కాంతి. కమాన్ కాంతి, మీరెంత ముడుచుకుపోయినా మేము వదిలేది లేదు. ఈ రోజంతా ఇక్కడే ఉంటున్నాం, తప్పించుకోలేరు వినయ్ అన్నాడు. సోఫాల్లో, కార్పెట్ మీద, డైనింగ్ టేబుల్ కుర్చీల్లో అంతా సర్దుకున్నారు. అందరూ వివిధ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళే. జోక్స్ వేసుకుంటూ, ఒకరినొకరు ఏడ్పించుకుంటూ సరదాగా ఉన్నారు. కొంతసేపటికి కాంతికి బిడియం వదిలింది. వంటింట్లోకి వెళ్ళి గ్లాసులు సర్దుతోంది. వినయ్ చొరగా వెనకాలే వెళ్ళి అంతా పరికించి చూశాడు. కాంతివారు, చాలా బాగా సర్దుకున్నారే. మన సర్కిల్లో మీరే బెస్ట్ అనుకోండి ఇల్లు సర్దుకోవడంలో. వీళ్ళు ఉన్నారెందుకు? ఏ వినయ్, చాడీలు చెప్పి కాకా పట్టి ఫేవర్ కొట్టేద్దామని చూస్తున్నావా? కాంతి, వాణ్ణి నమ్మొద్దు. మంచిగా ఉన్నట్టే ఉంటాడు. ఒకసారి మా ఇంటికి వచ్చి వారం రోజులకు చేసుకున్న ఆలు కూరని ఒక్క దెబ్బకి మటస్ చేసేశాడు. కిట్టి అనే అమ్మాయి అరిచింది. సరే కానీ అందరికీ లంచ్ ఎలా? ఇంట్లో అన్నన్ని కూరలు అవి పులిహోర పెరగన్నం కలిపేనా? మొహమాటంగా మెల్లిగా అంది వినయ్తో. ప్రశాంత్ని అడుగుదామంటే అతను కిట్టి పక్కనే కూర్చొని కదలట్లేదు. అదా, డోంట్ వరీ, అందరూ తలా ఒక ఐటెం తెచ్చారు. తినే ముందు వేడి చేసుకోవడమే. మిమ్మల్ని ఆట పట్టిద్దామని కార్లలో పెట్టి వచ్చారు. హే డూడ్స్, వెళ్ళి పాకకళా కౌశలాన్ని ప్రదర్శించండి. కొంచెం రుచి చూసి పిజ్జాలో బర్గర్లో ఆర్డర్ ఇచ్చుకుందాం. హే, నిన్ను అంతంత మాటలు అంటావా? చూస్తుండు, నేను చేసుకొచ్చిన కొబ్బరన్నం నిన్ను టచ్ చేయనివ్వను. పెగ్గి అనే అమ్మాయి అరుస్తూ లేచింది. బయటికి అందరూ ఒకేసారి లేచారు. రక్షించావు తల్లి, నాకు కడుపు నొప్పి యోగం తప్పింది అన్నాడు వినయ్. పెగ్గి పిల్లోదాన్ని తప్పించుకుంటూ బయటికి పరిగెత్తాడు. కాంతి చూస్తుండగా సీన్ మారిపోయింది. బల్లె నిండా బోలెడు తిండి పదార్థాలు. వినయ్ డిస్పోజబుల్ పళ్ళాలు, గ్లాసులు, కేక్ తెచ్చాడు. మిగిలిన అందరూ తలా 2 ఐటమ్స్. ఇందులో నేను ఒక్కనే బ్యాచిలర్ని. కిట్టి, వేణు, రమ, వెంకీ వీళ్ళు మ్యారీడ్ కపుల్. పెగ్గి, జానీ డేటింగ్ చేస్తున్నారు. సోనమ్ అండ్ సూరి, మ్యాటీ అండ్ నితిన్ లివింగ్ టుగెదర్. అందుకని వీళ్ళంతా వండి తెచ్చారు. నేనేమో భుజాలెగరేశాడు వినయ్. మొహంలో ఏ భావము కనిపించకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది కాంతి. లివింగ్ టుగెదరా? వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. అరే కాంతి, కమాన్, ప్రష్ పక్కన కూర్చో. నువ్వు బ్రైట్వి, ఏ పని చేయకూడదు. కిట్టి కాంతిని చేయి పట్టుకొని తీసుకెళ్లి ప్రశాంత్ పక్కన కూర్చోబెట్టింది. ప్రశాంత్ కాంతిని చూసి మనోహరంగా నవ్వాడు. మొదటిసారి అటువంటి నవ్వు చూసి కాంతి బుగ్గలు ఎర్రబడ్డాయి. అరెరే, కొత్త పెళ్లి కూతురా అంటూ పెగ్గి పాట పాడింది. అందరూ చప్పట్లు కొట్టారు. పెగ్గి నార్త్ ఇండియాలో పెరిగిందా? కాంతి వంటింట్లో కాఫీ పెడుతుంటే సహాయానికి వచ్చిన వినయ్ని అడిగింది. మిగిలిన వాళ్ళంతా కాళ్ళు చాపుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అబ్బే, బెజవాడలో పుట్టి పెరిగింది. 4 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చే వరకు. అంతా కాఫీలు తాగాక పోకర్ ఆడడం మొదలెట్టారు. ఇలా నా పక్కన కూర్చో కాంతి, ఆట నేర్పిస్తా, జానీ ఆఫర్ చేశాడు. నువ్వెందుకు? ప్రశాంత్ ఉన్నాడులే తనకి. సందు దొరికితే ఫ్లర్ట్ చేద్దామని చూస్తావు. పెగ్గి జానీని ఒక్క తోపు తోసి ఇంచుమించు ఒళ్ళో కూర్చున్నట్టు కూర్చుంది. అందరూ పగలబడి నవ్వారు. కాంతి మాత్రం తలదించుకొని కూర్చుంది ప్రశాంత్ పక్కన. హుషారుగా సాయంత్రం వరకు గడిపి పిజ్జా తెప్పించుకొని తిన్నారు. బాస్కిన్ రాబిన్స్కి ఎవరొస్తారు? ప్రశాంత్ లేచి నిలబడి ఒళ్ళు విడుచుకుంటూ అడిగాడు. అది మాత్రం నీదే ట్రీట్, అందరం వెళ్దాం రండి అని పిలవాలి గాని ఆ డిప్లొమసీ ఏంట్రా? కిట్టి చనువుగా వీపు మీద ఒక దెబ్బ వేసింది. ఐస్ క్రీంలు తినేశాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించిన కాంతికి ఆ రోజు బాగానే గడిచినట్టు అనిపించింది. మీరు వాళ్ళంతా ఉన్నప్పుడు ఎంతో సరదాగా సహాయంగా ఉన్నారు కదా, ఇన్ని రోజులు నాతో ఎందుకలా ప్రవర్తించారు? అందరూ వెళ్ళిపోయాక అడవిలా ఉన్న ఇల్లు సర్దుతూ కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రశాంత్ని అడిగింది కాంతి. చిన్నప్పటి నుంచి నేను ఒక పర్ఫెక్ట్నిస్ట్ని. కష్టపడి అనుకున్నవి సాధిస్తాను. ఎప్పుడూ ఫస్టే. గోల్డ్ మెడలిస్ట్ని. అందరూ నాకు నేనే సాటి అనేవారు. ఏది కావాలనుకున్నా వెంటనే అమరేది. ఒక్క నువ్వు తప్ప. నన్ను చేసుకోవడానికి చాలా ఆలోచించి మీ వాళ్ళ కోసం ఒప్పుకున్నావు కదా, అందుకే మరి కావాలని నిన్ను చేసుకొని నా వర్త్ ఏమిటో చూపించాలని ప్రశాంత్ నిర్లక్ష్యంగా అన్నాడు. కాంతి తెల్లబోయి బల్ల తుడుస్తున్నది అలాగే నిలబడిపోయింది చాలాసేపు. తను ఎక్కడుందో ఎలా ఉందో కూడా పట్టించుకోకుండా ప్రశాంత్ షేర్ మార్కెట్ స్టడీ చేయడంలో మునిగిపోయాడు. అమ్మ వాళ్ళు ఒకటే సతాయిస్తున్నారు. ప్రశాంత్ ఒకరోజు ఉన్నట్టుండి సౌమ్యంగా మాట్లాడడం మొదలెట్టాడు. ఫ్రెంచ్ విండో తలుపులో గ్లాస్ క్లీనర్ పెట్టి తుడుస్తున్న కాంతి ఆగిపోయింది. కాంతి అమెరికా వచ్చి సంవత్సరమైంది. వెడ్డింగ్ యానివర్సరీకి ఎప్పుడూ వచ్చే స్నేహితులు వచ్చి చాలా హడావుడి చేశారు. 2 ఇళ్ల నుంచి ఫోన్లు. హ్యాపీ యానివర్సరీరా సూరిబాబు చెప్తుంటే కాంతి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు.
ప్రశాంత్ చూస్తున్నాడని మొహం గోడ వైపుకు తిప్పింది. ఏంటమ్మా మాట్లాడవు? హ్యాపీగానే ఉన్నావు కదా? ఏం చెప్తుంది? ప్రశాంత్ డబుల్ గేమ్ చెప్తుందా? తనని మేడ్లాగా చూస్తున్నాడని చెప్తుందా? అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో పగలు చదువురాని గుజరాతీ, కేరళ వాళ్ళు తప్ప ఎవ్వరూ ఉండరు. వాళ్ళతో మాట్లాడడానికి భాష రాదు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. అంతా ముక్కలు చేసి మాట్లాడడం తప్ప కార్ డ్రైవింగ్ నేర్పించలేదు. ఎక్కడికైనా వెళ్దామంటే చెప్పిన పని చేయడం కొంచెం ఆలస్యమైతే చాలు. అవును, నీకు ఇష్టం లేని పెళ్ళి కదా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడా? సన్నగా సూటిపోటి మాటలు. ఒంటరితనం. చుట్టూ జనం ఉన్న ఒంటరితనం. తనకి టీవీ చూసే అలవాట్లేదు. కంప్యూటర్ ఒక్కటే ఉంది. అది ల్యాప్టాప్. అతను తీసుకెళ్ళిపోతాడు. వందన అప్పుడప్పుడు ఫోన్లో చెప్పే కబుర్లే కొంచెం ఊరటగా ఉంటాయి. 1-2 సార్లు తండ్రితో తల్లితో చెప్పబోయింది. మొదట్లో అలాగే ఉంటుంది. సర్దుకుపోవాలి. అందరూ మనుషులు ఒకలాగుంటారా? నెమ్మదిగా అలవాటవుతుంది. అతడు ఎంత మంచివాడో మేం చూశాం. చెప్పినట్టు వింటే పోలా? తను చెప్పేది సరిగ్గా వినిపించుకోకుండా నీతి బోధలు. కక్ష సాధిస్తున్నాడని ఎలా చెప్తుంది? వాళ్ళు వినే మూడ్లో ఉంటే కదా. ఇంకా జైల్లో తోటి ఖైదీలైనా ఉంటారు. ఎప్పుడైనా వచ్చే ఆ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవ్వరూ తెలియదు. ఫోన్ కూడా లేదు. ఉన్న సెల్ ఫోన్ ప్రశాంత్ పట్టుకుపోతాడు. ఈ సమస్యకి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించట్లేదు. అలాగే నిర్లిప్తంగా కాలం గడుపుతోంది కాంతి. వారానికి 2 సార్లు వినయ్ వచ్చి స్తబ్దుగా ఉన్న జీవితంలో కొంచెం చలనం తెప్పిస్తుంటాడు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళ అమ్మ గురించి చెప్తుంటే ఒక క్షణం ఆగి నిరాసక్తంగా మళ్ళీ తుడవడం మొదలుపెట్టింది కిటికీ. ఎందుకు అని అడగవా? ప్రశాంత్ కంప్యూటర్ ముందు నుంచి లేచి కాంతి పక్కగా వచ్చి నిలబడ్డాడు. ఎందుకు? కొంచెం కూడా ఆసక్తి లేకుండా అడుగుతావేంటి? ఆవిడికి మనవలు కావాలట. మాకు వయసైపోతుంది, ఎప్పుడ్రా అంటూ గొడవ పెడుతోంది. కాంతి తుడవడం ఆపేసి సోఫాలోకి వెళ్ళి కూర్చుంది. ఏం చెప్తుంది? ఇద్దరూ కలిసి ప్లానింగ్ ఏమైనా చేశారా? అసలు తాము చేస్తుంది సంసారమేనా? ఎప్పుడో ఏ అర్ధరాత్రో వచ్చి ప్రశాంత్ కాదంటే ఏం చేస్తాడో అని భయంతో తను. మరి అందుకనే ప్రెగ్నెన్సీ రాలేదేమో. ఇంత చదువుకొని ఏం చేతగాని దానిలా ఎందుకు ఊరుకుంటుంది? సహజంగా స్వాదు స్వభావి అయిన కాంతి తమ గురించి ఎవరికైనా చెప్పే ముందు కొంత సమయం ఇవ్వాలని నిశ్చయించుకుంది. లేకపోతే వినయ్తో ఒక్క మాట చెప్తే ఎలా ఉండేదో. నాకు కూడా పిల్లలంటే ఇష్టం. ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మొదటి స్టెప్గా నేను వెళ్ళి పరీక్ష చేయించుకున్నా. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళొచ్చని. ప్రశాంత్ మాటలకి అదిరిపోయి పెద్ద కళ్ళ నిండా బెదురుతో చూసింది కాంతి. ఇటువంటి విషయం కూడా తనతో మాట మాత్రమేనా చెప్పకుండా? లోపం నాలోనే ఉందని చెప్పారు. నాకు పిల్లలు పుట్టరట. కాంతికి చాలా ఊరటగా అనిపించింది. అమ్మయ్యా, ఇటువంటి వాడిని ఇంకొకరిని ఈ లోకంలోకి తీసుకురానక్కర్లేదు. ఎంత మంచివాళ్లా నటిస్తాడు. అచ్చమైన మానసిక రోగి. చెప్తేనే గాని, ఒక కోణంలోంచి అనుభవం అయితేనే గాని తెలియని సైకోపాత్. ఎలా ఇతని నుంచి తప్పించుకోవడం? ఇతనితో 1 ఏడాది సహచర్యం జీవితం మీదే ఇచ్చ నశింపజేసింది. అసలు ఇతను అందుకనే నచ్చలేదేమో. ఇన్స్టిక్ కానే కాదు. తల్లి పడిపోతే లేచి రాకపోవడం, సుధీర్ చేతిలో అన్ని పొట్లాలు పట్టుకోలేక అవస్థ పడుతుంటే 2 చేతులు జేబులో పెట్టుకొని అదే ధోరణి ఇంట్లో కూడా. ఒంట్లో బాగున్నా లేకపోయినా దేంట్లోనూ రోడ్ రాకూడదు. స్థిరంగా తునక్కుండా ఈటెల్లాంటి మాటలు అనగలడు. కానీ నాకు లోపం ఉందని ఎవరికి, ఆఖరికి నా తల్లిదండ్రులకు కూడా తెలియకూడదు. కాంతి అదిరిపడింది. ఏమిటి తన ఉద్దేశం? ప్రశ్నార్థకంగా చూసింది. వినయ్తో చనువుగా ఉంటావు కదా, ఇంకొంచెం ముందుకెళ్ళు. ఒక పిల్లాన్నో కనేసావంటే మన ప్రాబ్లం సాల్వ్. తేలిగ్గా అనేశాడు ప్రశాంత్. కాంతి ఒక్కసారిగా సోఫాలోంచి లేచింది. తను వినయ్తో చనువుగా? చాచా, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఒళ్ళు జల్దరించింది. వణుకుతూ వెళ్ళి పక్క మీద వాలిపోయింది. పక్కటెముకలు ఎగురుతుండగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తను విన్నది నిజమేనా? ప్రశాంత్ ఏమీ జరగనట్టు బయటికి వెళ్ళిపోయాడు. కాంతి ఎప్పటికో లేచి వంట చేసి మళ్ళీ పడుకుంది. మర్నాడు, ఆ తర్వాత కొన్ని రోజులు అటువంటి మాటలేం లేవు. ఏదో డిప్రెషన్లో అనుంటాళ్లే అనుకొని కాంతి సర్దుకుపోయింది. మధ్యలో వినయ్ వస్తే అతనితో మామూలుగా ఉండడానికి చాలా అవస్థ పడవలసి వచ్చింది కాంతికి. అప్పటినుంచే కాంతి మనసులో అలజడి మొదలైంది. ఎన్నాళ్ళిలా? ఏం చెయ్యాలి? 1 నెల గడిచింది. శనివారం రాత్రి. అంతకుముందే వినయ్ వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ మొదలెట్టాడు ప్రశాంత్. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు? నేను లేనప్పుడు వినయ్ వస్తున్నాడా? ఎలా ఉంది ప్రోగ్రెస్? ఏమిటంటున్నాడు ప్రశాంత్? ఇదేమైనా నీ ప్రాజెక్ట్ అనుకున్నావా? నేను మనిషిని, మానవత్వం ఉన్న మామూలు ఆడపిల్లని, మెషిన్ని కాదు. ఏదో డాక్టర్ చెప్పిన విషయంతో డిప్రెస్ అయ్యి అలా మాట్లాడావని అనుకున్నా. అంతేగాని నిజంగానే వినయ్తో డిప్రెషన్ లేదు, వంకాయ లేదు. ఐ మీన్ వాట్ ఐ సే.
మహాభారతంలోనే ఆ విధంగా చేశారు. వాళ్ళేమో పురాణ పురుషులు, మనం చేస్తే తప్ప ఎవరికీ తెలీదు. ఆఖరికి వినయ్‌కి కూడా. నువ్వేదో మోజుపడ్డావని చెప్పి పనయ్యాక బై బై చెప్పేయొచ్చు. ప్రశాంత్ శాంతంగా చాలా మామూలు విషయంలాగా అన్నాడు రిమోట్‌తో ఛానల్ మారుస్తూ. కాంతి రుద్రకాలి అయింది. కళ్ళు నిప్పులు కురుస్తూ ఎర్రగా అయిపోయాయి. ముక్కు, పెదవులు అదురుతుండగా గట్టిగా అరిచింది. షటప్ యూ! అందరికీ మహాభారతం ఎగ్జాంపుల్‌గా చెప్పడం ఫేమస్ అయిపోయింది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టే అలా రాసుండొచ్చు. పైగా అది కవి కల్పన కూడా అయ్యుండొచ్చు. అందులోని లోతుల్ని, లోటుపాట్లని డిస్కస్ చేసే విజ్ఞానమే మనకు లేదు. నీకంతగా పిల్లలు కావాలంటే బోలెడు ఆర్ఫనేజ్‌లున్నాయి. పెంచుకుంటే పిల్లలు కాదా? నాకేం కనాలని పెద్ద కోరికేం లేదు. అసలు మన సంసారంలోకి పిల్లలు అనవసరం. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ, అన్యోన్యత లేనప్పుడు పిల్లలెందుకు? వాళ్ళు కూడా నిత్యం నరకం అనుభవించడానికి కాకపోతే ఆయాసపడుతూ అంది. ప్రశాంత్ ఎన్నడూ చూడని కాంతి విశ్వరూపాన్ని చూసి నోరు తెరుచుకొని ఉండిపోయాడు. నేను నీతో పెళ్లి వద్దన్నానని చెప్పాడు నీ ఫ్రెండ్ సుధీర్. ఇంట్లో విషయాలు మహాజాగ్రత్తగా చేరేశాడు. కానీ నేనసలప్పుడు ఎవరినీ చేసుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పలేదా? ప్రత్యేకించి నువ్వంటే అయిష్టమేమీ లేదని చెప్పలేదా? అప్పుడు లేదు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వంటే అసహ్యం వేస్తోంది. గబగబా ప్రశాంత్ సెల్ తీసుకొని బాత్రూంలోకి నడిచి తలుపు లాక్ చేసి వినయ్‌కి ఫోన్ చేసింది. ప్రశాంత్ తలుపు గట్టిగా కొట్టబోయి ఆగిపోయాడు. అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తే పక్క వాళ్ళు పోలీసుల్ని పిలుస్తారు. అప్పటికే కాంతి గట్టిగా అరవడం వినిపించినట్టుంది. ఎదురుగుండా తలుపు తీసిన శబ్దమైంది. అర్జెంటుగా ఇప్పుడు నువ్వొచ్చి నన్ను తీసుకెళ్ళగలవా? దీనివల్ల నువ్వు ప్రశాంత్ ఫ్రెండ్‌షిప్ పోగొట్టుకోవాల్సి ఉంటుంది. నువ్వు రాకపోతే ఇప్పుడు నేనెక్కడికో వెళ్ళిపోతాను. బయట కార్నర్‌లో ఒక అరగంట వెయిట్ చేస్తుంటాను. వినయ్ వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి పావుగంట పడుతుంది రావడానికి. కాంతికి అతనొక్కడే అర్థం చేసుకోగలనిపించింది. వెంటనే ఇండియాకి ఫోన్ చేయాలి. వారం రోజుల్లో టికెట్ పంపమని చెప్పాలి. బాత్రూంలోంచి బయటికి వచ్చి సెల్ ప్రశాంత్ మీదకి విసిరేసి గదిలోకి వెళ్ళి ఒక సంచిలో 2 జతల బట్టలు, తన హ్యాండ్ బ్యాగ్ మాత్రం పట్టుకొని ఇంట్లోంచి బయటికి నడిచింది. అలుగుటయ్యే ఎరుగని ధర్మరాజులాగా ఉండే క్రాంతి రౌద్ర రూపం చూసి ప్రశాంత్ వారించడానికి ధైర్యం చాలని వాడినా నిలబడిపోయాడు. వినయ్ పావుగంటలోనే వచ్చాడు. ఏవో ఆలుమగల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు ఒకరోజు దూరంగా ఉంటే అవే సర్దుకుంటాయిలే అనుకున్నాడు. కమాన్ కాంతి! కారు దిగి వచ్చి కాంతి చేతిలోని సంచి అందుకొని ముందు సీట్ తలుపు తీశాడు. ప్రశాంత్ లేకుండా వినయ్‌తో వెళ్ళడం అదే మొదటిసారి క్రాంతికి. ఆ రాత్రంతా వెక్కుతూనే ఉంది కాంతి. వినయ్ హాల్లో సోఫాలో పడుకొని తన గది ఇచ్చాడు. ఒంటరిగా ఉండి దుఃఖం బయటికి వచ్చి ఆలోచించుకుంటే మామూలు స్థితికి వచ్చేస్తుందని అనుకున్నాడు. వినయ్ అనుకున్నట్టే రాత్రంతా దీర్ఘంగా ఆలోచించింది క్రాంతి. అన్ని రోజుల నుంచి పేరుకున్న విచారం, కసి బయటికి వచ్చాయి. ఏదో ఒకటి చేసి తన జీవితం తనే దిద్దుకోవాలి అనే నిర్ణయానికి వచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్ తీసి చూసింది. పాస్పోర్ట్. వచ్చే ముందు సూరిబాబు రూపాయలు మార్చి ఇచ్చిన $2000 అలాగే ఉన్నాయి. నయమే ప్రశాంత్‌కి వాటి మీదకి దృష్టి పోలేదు. పర్వాలేదు. ఎవరూ డబ్బు పంపకపోయినా తను ఇండియా వెళ్ళిపోవచ్చు. వినయ్ సెల్లోని అలారం 5కి మోగింది. రోజూ అతను ఆ సమయానికి లేచి జాగింగ్‌కి వెళ్తాడు. అప్పుడు మాత్రం జాగింగ్ ఆలోచన మానుకొని వంటింట్లోకి నడిచాడు. వినయ్‌ది కూడా సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంటే. కానీ ప్రశాంత్‌ది దానికంటా చాలా చిన్నది. అలికిడి విని కాంతి బయటికి వచ్చింది. గుడ్ మార్నింగ్. నిద్ర పట్టిందా? వెంటనే ఎందుకు అడిగానా అనుకున్నాడు వినయ్. కాంతి కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. మొహం పీక్కుపోయి 10 లంకనాలు చేసిన దానిలా ఉంది. సారీ ఉండండి. కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాంతి ఏదో చెప్పబోతుందని గ్రహించాడు వినయ్. ఒకసారి మీ ఫోన్ వాడుకోవచ్చా? ఇండియాకి చెయ్యాలి. మొహమాటంగా అడిగింది. సరదాగా ఉన్నా ఏదీ అడిగేంత చనువు రాలేదు. తప్పకుండా. ముందు కాఫీ తాగు. బాత్రూంలోకి వెళ్ళి కొత్త బ్రష్ తెచ్చి ఇచ్చాడు. కాంతి మొహమాటంగా తీసుకుంది. ఆవేశంతో అత్యవసర వస్తువులు కూడా ఏమీ తెచ్చుకోలేదు. ఎలక్ట్రిక్ ఫిల్టర్లోంచి చుక్క చుక్క దిగుతున్న కాఫీ వాసన కాంతిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మైక్రోవేవ్ ఓవెన్లో 2 కప్పుల్లో పంచదార వేసిన పాలు కాచి డికాషన్ వేసి తీసుకొచ్చాడు వినయ్. కదలడానికి శక్తి లేని దానిలా అలాగే కూర్చొని కాఫీ అందుకొని నెమ్మదిగా తాగింది క్రాంతి. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ వినయ్. ఏమీ మాట్లాడకుండా సెల్ ఫోన్ చేతికిచ్చాడు వినయ్. చేతులు వణుకుతుండగా తన ఇంటి నెంబర్ నొక్కింది క్రాంతి. మధ్యాహ్నం 1 అయ్యుంటుంది. భోజనాలు అయ్యాయో? రింగ్ వినిపిస్తుంటే గుండె దడదడలాడింది. నాన్నా నేను కాంతి గొంతు వినిపించగానే సూరిబాబు నోట్లోంచి మాట రాలేదు. నాన్నా నేను ఇండియా వచ్చేస్తాను. వచ్చాక చెప్తా అన్ని సంగతులు. కాంతి పూర్తి చేయకుండానే సుధీర్ గొంతు కర్కశంగా చెవు బద్దలయ్యేలా అప్రయత్నంగా సెల్లు దూరంగా జరిపింది. నువ్వేం రానక్కర్లేదు. కట్టుకున్న వాణ్ణి వదిలేసి ఎవరితోనో లేచిపోయి మా పరువు తీసి ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తావే? అక్కడే ఎందులోనైనా పడి దూకు. ప్రతి మాట వినయ్‌కి వినిపిస్తోంది.
ఒక్కసారి అమ్మకైనా నాన్నకైనా ఇవ్వు ఫోన్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇటువంటివి ఫోన్లో చెప్పలేను. ఇంటికి వచ్చాక చెప్తా. కాంతి ఏడుపు కంఠంతో బ్రతిమాలుతోంది. తెలిసిపోతూనే ఉంది రాత్రే లేనిపోనివి కల్పించి చెప్పి ప్రశాంత్ వాళ్ళ మనసులు విరిచేశాడని. మేం వినేదేం లేదే. సుధీర్కి పెళ్లి కుదిరింది. ఇప్పుడు నువ్వు నీ సంసారం పాడు చేసుకొని ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అయినా అదేం పని, నిక్షేపం లాంటి మొగుడు, చక్కని కాపురం చేతిలారా కూడగొట్టుకుంటావా? ఇటువంటి బుద్ధెందుకు పుట్టింది? మన ఇంట వంట ఎక్కడైనా ఉందా? ప్రసన్న ఎంతసేపు మాట్లాడేదో గాని ఫోన్ పెట్టేసి నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది కాంతి. ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయాడు వినయ్. తల బద్దలైపోతున్నట్టుగా ఉంది. నిజంగా రెండు ముక్కలైపోకూడదు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవలసిన అమ్మా నాన్నలు హత్యలు చేసిన నేరగాళ్ళని కోర్టులో తమ వాదన వినిపించుకునే అవకాశం ఉంటుంది. తమ కన్న కూతురికి ఏం కష్టం వచ్చిందో, ఎందువల్ల ఇల్లు వదిలిందో తెలుసుకోరా? దేశం కాని దేశంలో ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది అని ఆలోచించరా? మీకు అభ్యంతరం లేకపోతే నాతో చెప్పుకోండి. ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తాను వినయ్ సానుభూతిగా అన్నాడు. వినయ్ని పరకాయించి చూసింది క్రాంతి. ప్రశాంత్కున్న ఉద్యోగం లాంటిది కాకపోయినా మంచి జాబే. ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నాడు. అతని కుటుంబ విషయాలు ఏమీ తెలియదు. గోదావరి జిల్లా నుంచి వచ్చాడని మాత్రం తెలుసు. పెళ్లి కాలేదు. కలుపుగోలుగా ఎవరికి ఎప్పుడో సహాయం కావాలన్నా నేనున్నానంటూ ముందుకొస్తుంటాడు. ఇతను మాత్రం ఏం చేయగలడు? అసలు ప్రశాంత్ అన్న మాటలు చెప్తే ముందే ఇంట్లోంచి వెళ్ళిపోమనొచ్చు. ఈ లంపటం నాకెందుకు అనుకోని. ఇంకా వేరే దారి మాత్రం ఏముంది? కాంతి చెప్పసాగింది. వినయ్ మొహంలోని ఆర్ద్రతగా చూసింది క్రాంతి. కళ్ళు మూసుకొని అంతా విన్నాడు. ఏమనుకుంటున్నాడు? ఏం చేయబోతున్నాడు? మరిప్పుడేం చేద్దామనుకుంటున్నారు? తనలోని భావాలని బయటపడనీయకుండా అడిగాడు. నాకెవ్వరూ తెలీదు. వెళ్ళడానికి చోట్లేదు. మీరేమైనా చేయగలిగితే నిలదొక్కుంటాను. అది కాదు ప్రశాంత్ సంగతి. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఆ నరకం నేను భరించలేను. ఏదైనా ఆధారం దొరికితే విడాకులకు అప్లై చేస్తాను. లేకపోతే ఆపేసింది కాంతి. సరే, ఆపదలో ఇంటికొచ్చిన స్త్రీని అలా వదిలేయలేను. మనం చేయగలిగింది చేద్దాం. ముందు మీరు మనసు దిటవుపరుచుకొని ఏదైనా వ్యాపకం పెట్టుకోండి. నాకు తెలిసిన ఒక ఆవిడ తెలుగు వాళ్ళే బేబీ సిట్టింగ్ సెంటర్ నడుపుతోంది. హెల్పర్ కావాలని అడిగింది. మీకు అభ్యంతరం లేకపోతే చేయొచ్చు. మరుండడానికి మీరొక్కరే ఉంటున్నారు కదా, మీ రూమ్మేట్ కింద ఉండొచ్చా? అద్దె ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు. కానీ మీకు వంట, ఇంటి పని అన్నీ చేసి పెడతాను. కాంతికి ఆశ్చర్యంగా చూశాడు వినయ్. మగవాడిని రూమ్మేట్గా సాంప్రదాయం ఒప్పుకుంటుందా? పోనీ ఎవరైనా వర్కింగ్ లేడీస్ దగ్గర పెడదామంటే అద్దె ఇవ్వలేదు కదా. నాకేం పర్వాలేదు. ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మార్గం లేదు బ్రతకాలంటే. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆగి మళ్ళీ అంది. పైగా రేపటినుంచి మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రశాంత్ పుకార్లు బాగా పుట్టిస్తాడు. అవన్నీ తట్టుకోవాలి. మీ క్యారెక్టర్ మీద బురద. చేతుల్లో మొహం దాచుకుంది కాంతి. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. మేము కళావంతులం. రాజమండ్రిలో మా అమ్మమ్మ కాలం నుంచి వృత్తి మానేసిన నన్ను స్కూల్లో, కాలేజీలో ఎప్పుడూ ఎవరో ఒకరు మాటలంటూనే ఉండేవారు. అసలు అందుకే నాకు ఇంతవరకు పెళ్లి మాట ఎత్తలేదెవరు. నేను చూసుకుందామంటే ప్రతి ఒక్కరూ పేరెంట్స్ గురించి అడిగేవారే. వ్యక్తిత్వాన్ని చూడట్లేదు. పైగా చదువు అవ్వగానే 10 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చేశాను. మా అమ్మగారు నిరుడిపోయారు. మా ఫాదర్ ఒక జమీందారి. అమ్మని పెళ్లి చేసుకున్నారు గాని వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి దూరంగా ఉంచారు. ఇంటి పేరు ఇచ్చారని అమ్మ, అమ్మమ్మ సంతోషించారు. మార్పులు రావడానికి 2-3 తరాలు పడుతుంది. కళావంతులంటే? కాంతికి అర్థం కాలేదు. సిటీలో పుట్టి పెరిగిన పిల్ల. అంటే వెనకటి తరంలో ప్రాస్టిట్యూట్స్, ఒక ప్రత్యేక కులం వాళ్ళు ఉండేవాళ్ళు. వినయ్ మాటలకు ఉలిక్కి పడింది క్రాంతి. మీకు అసహ్యం వేస్తోందా? అబ్బే లేదండి. ప్రశాంత్ లాంటి వాళ్ళకంటే మీరు ఎన్నో రెట్లు నయం. ఆ పేరు పోగొట్టుకోవాలని మీరు తాపత్రయపడుతున్నారు. వీళ్ళు మాత్రం చూస్తున్నారు కదా. ఏదో సినిమా కథలా చెప్తుంటే కదలకుండా విన్నారు సూరిబాబు, ప్రసన్న. కాంతి చెప్పడం ఆపింది. సూరిబాబు, ప్రసన్నలకి తాము ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమై తలలు దించుకున్నారు. ప్రసన్న కళ్ళలోంచి నీరు కారిపోతున్నాయి. అమ్మా, దీనికే మీరింతలా కదిలిపోతున్నారు. ఇంకా పూర్తిగా వినకుండానే. ఎంత కష్టపడ్డావురా. నయం ఏ అఘాయిత్యమో చేసుకోలేదు. సూరిబాబు లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ అన్నాడు. అదే జరిగేది నానా. వినే లేకపోతే. అతను నా వెనక పెద్ద కొండలా నిలబడ్డాడు. వినండి. కాంతి తను ఎవరూ లేని పరాయి దేశంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కష్టాల మధ్యలో ఆగి కళ్ళు తుడుచుకుంటూ చెప్పసాగింది. విడాకులు రావడానికి 1 ఏడాది పట్టింది. ప్రశాంత్ ఎన్ని విధాలుగా అడ్డు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టాడు.
చివరికి అతను టెస్ట్ చేయించుకున్న హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తే నేను చెప్పిన కారణాలు నిజమని నమ్మారు కోర్టులో. ఇద్దరూ ఇష్టపడితే చాలా తొందరగా వచ్చేస్తుంది అక్కడ. కానీ ప్రశాంత్ లాంటి సాడిస్టులు అలా చేయరు కదా. స్నేహితులు 2 వర్గాలుగా విడిపోయారు. ఆకతాయిలా ఉండే పెగ్గి చాలా సహాయం చేసింది. లాయర్ ఫీజు $5,000 అయింది. నా దగ్గర ఉన్నది ఈ మూలకి వినయ్, పెగ్గి ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంత కష్టపడితే అంత దాచుకోగలిగారు. విడాకులు వచ్చాక అసలు కథ మొదలైంది. ఇప్పుడేం చేయాలి? వీసా మార్చుకోవాలంటే స్టూడెంట్ కింద చేరాలి. దానికి డబ్బు కావాలి. క్లెయిమ్ చేస్తే ప్రశాంత్ జీతంలో నాకు కొంత ఇచ్చేవారేమో. కానీ నాకు అతనికి సంబంధించిన వస్తువు ఏదీ ముట్టుకోవాలనిపించలేదు. వాళ్ళు పెట్టిన నగలు, మంగళసూత్రాలతో సహా అతని దగ్గరే వదిలేశాను. అటువంటి సమయంలో అండగా నిలబడి, నాకు మనసు బాగాలేకపోతే తనే వంట చేసి నా కోసం అందరి చేత మాటలు పడిన వినయ్కి పెద్ద కష్టం వచ్చింది. ఆర్థిక మాంద్యం ప్రభావం. ఉద్యోగం పోయింది. అదే సమయంలో కొంత ఊరట కలిగేలా ప్రాసెస్లో ఉన్న గ్రీన్ కార్డ్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ అనుబంధాలు. ఇది 7వ భాగం అండి. ఇదే చివరి భాగం. వినయ్ ఇళ్ళ అద్దెలు, తిండి ఖర్చు తక్కువ అయ్యే టెక్సాస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలని. ఉద్యోగాలు ఇప్పట్లో దొరికేట్టు లేవు. నా మాట ఏమిటి? నాకు అతని మంచితనం, ఇతరుల మీద చూపించే జాలి, దేనికి చలించని స్వభావం అన్నీ నచ్చాయి. నేనే అడిగాను ఒకరోజు, వినయ్ నన్ను పెళ్లి చేసుకోగలవా? డైవర్సీని అనుకో, ఒకతనితో కాపురం చేసి నీకు ఇష్టం లేకపోతే మనం ఇప్పట్లాగే మంచి స్నేహితులుగా ఉందాం. నువ్వు నాకేదో చేశావని కానీ, ఇప్పటి పరిస్థితి నుండి బయటపడాలని కానీ అడగట్లేదు. మనసారా నేను ఇష్టపడే అడుగుతున్నాను. నేనేమంటున్నానో మొదట్లో అర్థం అవ్వలేదు వినయ్కి. నిజంగానా కాంతి? నీకు అటువంటి ఐడియా ఉందా? నేను చూడ్డానికి అంత బాగుండను. పైగా కులం, అందం అనేది చూసే కళ్ళని బట్టి ఉంటుంది వినయ్. ఎంతో బాగుండే ప్రశాంత్ని చేసుకోవడం నాకు ఎంత ఇష్టంగా అనిపించలేదు. మరి నిన్నెందుకు కావాలనుకుంటున్నాను? మనసుకి దగ్గరవడానికి అందం అక్కర్లేదు వినయ్. అలాగే కులం. చెప్తే గానీ తెలియని కులాల మీద నాకెప్పుడూ సదభిప్రాయం లేదు. నీకు ఓకే అయితే చెప్పు, రేపే అప్లై చేద్దాం. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చావేంటమ్మా? మీరు సుఖంగా ఉండాలి కదా. ఉన్నాం నాన్న. 15 రోజుల క్రితం వరకు నాకు ఏది గుర్తుకు రానంత సుఖంగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు వినయ్. ఆర్థికంగా కష్టపడ్డా అదంతా ప్రేమతో మురిపింపచేసేవాడు. పెళ్ళయ్యాక అనుకున్నట్టుగానే టెక్సాస్కి వెళ్ళిపోయాం. హ్యూస్టన్ నగరానికి వెళ్లే దారిలో పొలిమెర్లలో ఒక పెట్రోల్ బంక్ పెట్టాడు వినయ్. తను అంతవరకు దాచుకున్న డబ్బు చూపించి బ్యాంకులో అప్పు తీసుకొని, అక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు, దాని వెనకే మాకు చిన్న ఇల్లు ఉండేది. లోన్ తీర్చాక మా సంసారానికి సరిపడే డబ్బు అమరేది. కొత్త కదా, పైగా ఆ రూట్లో అంత ట్రాఫిక్ ఉండదు. సరిగ్గా 2 వారాల క్రితం ఒక అర్ధరాత్రి కొంతమంది దుండగులు వచ్చి క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బు ఇమ్మని బెదిరించారు. డబ్బు తీసుకొని వెళ్ళిపోకుండా వినయ్ గుండెల్లో తుపాకీతో కాల్చి మరీ వెళ్లారు. వినయ్ కేకలు విని నేను బయటికి వచ్చి పోలీసులకు ఫోన్ చేసేలోపు పారిపోయారు. ఇంకా నాకు మిగిలిందేమీ లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే వినయ్ కాంతి కళ్ళల్లో మళ్ళీ ఆగకుండా నీళ్లు. ప్రసన్న వచ్చి ఒళ్ళోకి తీసుకొని పొదివి పట్టుకుంది. అలా ఎంతసేపు ఉండిపోయారో. మామ్, వీఆర్ బ్యాక్ అంటూ సోని ఒళ్ళో పడుతుంటే లేచారు. గంగ వేణిని తీసుకొని మేడ మీదకి వెళ్ళింది బట్టలు మార్చడానికి. సూరిబాబు కళ్ళు తుడుచుకొని లేచాడు. వచ్చేశాను మమ్మీ, అన్నీ పోగొట్టుకొని వచ్చేశాను. అమెరికా నాకు ఇచ్చిన సుఖం, సంతోషం కేవలం 6 ఏళ్ళు. డబ్బేమీ మిగల్లేదు. గ్యాస్ స్టేషన్, ఇల్లు బ్యాంకు వాళ్ళు తీసేసుకున్నారు. సేవింగ్స్లో ఉన్న కొంచెం మా టికెట్కి, బ్యాంకు వాళ్ళతో సెటిల్మెంట్కి పెట్టుకున్న లాయర్కి సరిపోయింది. నాకు నా అనే వాళ్ళ అండ కావాలనిపించింది. మీరింట్లోకి రానిస్తారో లేదో అనే అనుమానం. రానీకపోతే అప్పుడే చూసుకుంటాలే అని వచ్చేశాను. నాన్న, మీ పెంపకంలో పెరిగిన నేను ప్రశాంత్ చేయమన్న పని చేయలేకపోయాను. మనసులు కలిసి పెళ్లి చేసుకున్నాక వేరు. మీకు ఫోన్లో ఎంతో చెప్పి సహాయం చేయమని వేడుకుందామనుకున్నాను. అప్పుడే వచ్చుంటే ఎలా ఉండేదో. వినయ్ నా జీవితంలోకి వచ్చేవాడు కాదేమో. ఇప్పుడేం చేస్తారో మీ ఇష్టం. నేనెక్కడో ఉద్యోగం చేసుకునే వరకు ఆశ్రయం ఇస్తే సోనీకి మంచి చదువు చెప్పించగలుగుతాను. ఇక్కడే ఉండకపోయినా ఒక గది అద్దెకి తీసుకొనైనా బ్రతికేయగలను. కాకపోతే పెద్దవారి అండ ఉంటే ఈ వయసులో మగవారి నుంచి ఎదురయ్యే ఇబ్బందులు. కాంతికి దుఃఖంతో మాట రాలేదు. చీర కొంగు మొహానికి అడ్డు పెట్టుకొని బాత్రూంలోకి పరుగు పెట్టింది గంగ రావడం గమనించి. ఇదింకా ఇంట్లో ఉందేంటి? కాఫీ తాగాక పంపేస్తా అన్నారు కదా. సుధీర్ వస్తూనే ఆగ్రహావేశాలతో అడిగాడు. రాత్రి 9 అయింది. రమ్య మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయింది. సుధీర్, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా కేకలు పెట్టవు. భోజనాలయ్యాక నిదానంగా వినొచ్చు. స్నానం చేసిరా ముందు. సూరిబాబు అనునయంగా చెప్పబోయాడు. ఏం వినాలండి? మీ ముద్దురు కూతురు మధ్యాహ్నమంతా మీకు కూర్చొని ఎక్కించిందా? చిన్నప్పటి నుంచి అలవాటేగా దానికి మస్కా కొట్టడం, మీ దగ్గర నుంచి అన్నీ లాగేయడం.
ఇది చెప్పే అబద్ధాలన్నీ మీరు గనక నమ్మారు. ఎన్ని వేషాలేసిందో ప్రశాంత్ చెప్పనే చెప్పాడు కదా! తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. ఫ్రెష్ అయి వస్తాను, ఆకలేస్తోంది, భోజనం చేస్తాను. కానీ మీరు చెప్పేది మాత్రం వినను. మొండిగా అంటూ మేడమెట్లు విసురుగా ఎక్కాడు సుధీర్. పిల్లలు ముగ్గురు రోహన్ గదిలో పడుకున్నారు. రోహన్ స్కూల్ నుంచి వస్తూనే సోనీకి ఫ్రెండ్ అయిపోయాడు. కొత్తక్క వచ్చిందిగా, నానమ్మ కథలక్కర్లేదంది వేణి. భోజనాలయ్యాయి. మొహంలోకి చూస్తే తానే పలకరిద్దామని అనుకుంది కాంతి. సుధీర్ అసలు ఆ అవకాశమే ఇవ్వలేదు. రమ్య ఇంటికొచ్చిన వారెవరైనా పలకరించాలన్న కనీస ధర్మాన్ని కూడా పాటించకుండా తల వంచుకొని తినేసి కంచం బల్ల మీద వదిలేసి వెళ్ళిపోయింది. సుధీర్, నేను చెప్పేది పూర్తిగా విను. అసలు ప్రశాంత్. సూరిబాబు నెమ్మదిగా మొదలుపెట్టాడు. భోజనాలయ్యాక హాల్లో కూర్చున్నారందరూ. సుధీర్ మొహం ఎర్రగా చేసుకొని టీవీ మ్యూట్లో పెట్టి ఛానల్ మారుస్తున్నాడు. కాంతికి మాట్లాడడానికి అవకాశమే ఇవ్వట్లేదు. కనుబొమ్మలు ముడిచి కళ్ళతో క్రోధాన్నంతా చూపిస్తూ గొంతు పెగలనంటుంది కాంతికి. ప్రశాంత్ నాకు ఈ పెళ్ళి అవ్వకముందు 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్. అతను ఎటువంటి వాడో నాకు తెలియదా? ఈవిడ గారి మొండితనం కూడా తెలుసు. అమ్మ మాట ఎప్పుడు వింది కనుక ప్రతి దానికి పేచీనే. చిన్నప్పటి సంగతులు కొన్ని ఉదాహరించాడు సుధీర్. సుధీర్ అభియోగాలు విని కాంతితో పాటు ప్రసన్న కూడా తెల్లబోయింది. అవన్నీ చిన్న చిన్న విషయాలు. పండక్కి ఏ బట్టలు వేసుకోవాలో, ఉప్మా వద్దు దోశ కావాలనో, సుధీర్తో ఎంత ప్రేమగా ఉందో గుర్తులేదు అతనికి. కాంతికి ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే కళ్ళలో వణుకొస్తుంది. అటువంటిది తనని దోషిగా నిలబెట్టి అన్ని మాటలు అంటుంటే ఎలా తన బాధ చెప్పుకోవాలో తెలియక చూస్తూ ఉండిపోయింది. సూరిబాబే ప్రయత్నిస్తున్నాడు. అది కాదు బాబు, ఇంటికి వచ్చిన ఆడపిల్ల నిస్సహాయంగా నిలబడితే మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారండి? ఇప్పుడు నీ మొగుడిని కూడా వదిలేసి వచ్చానంటుంది. మళ్ళీ పెళ్లి చేస్తారా? నాకు ఇది ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. మీరే తేల్చుకోండి. కాంతి కళ్ళనీళ్ళు ఆపుకోవడానికి అవస్థపడుతూ సన్నగా వెక్కుతోంది. సూరిబాబుకి తిక్క రేగింది. తీర్పు ముందే నిర్ణయించేసిన న్యాయమూర్తితో ఏం వాదించి ఏం ప్రయోజనం? సరే అయితే వేరుపడదాం. నేను వదిలేయలేను. మీరు దాన్ని తీసుకొని వెళ్ళండి. ఇల్లు నా పేరు మీద ఉంది, మర్చిపోయారా? ప్రతి నెల అప్పు నేనే తీరుస్తున్నాను. సూరిబాబుకి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టయింది. నిజమే, తను 40 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు తక్కువైతే బ్యాంక్ లోన్ సుధీర్ పేరు మీద తీసుకోవాల్సి వచ్చింది. తను జాబ్ చేస్తున్నాడు గనక అప్పు కూడా జీతంలో తీసేస్తారు. కానీ మరి తన రిటైర్మెంట్ డబ్బు 90%? ఇన్ని రోజులు పిల్లల్ని చూడడం, ఇంటి పనులు చేయడం, బజారు పనులు అన్నీ చూసుకుంటూ తనకు కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు మీద వడ్డీ ఖర్చు పెడుతూ తన పిల్లలు, మనవలు అని ఎంతో ప్రేమగా చూసిందంతా ఎక్కడికెళ్ళిపోయింది? వాళ్ళిద్దరికీ వచ్చే లక్షల జీతాల్లోంచి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇంటికి? ఎవరిని అడుగుతాడు? ఏమని అడుగుతాడు? సంస్కారం అడ్డు వచ్చింది. 2 రోజులు టైం ఇవ్వు. నేను, అమ్మ, కాంతి, సోని ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం. అమ్మెందుకు? అమ్మ ఇక్కడే ఉండొచ్చు. నేను ఆవిన్నేం అనట్లేదు. సుధీర్ మాటలు వింటుంటే సూరిబాబుకు నవ్వొచ్చింది. ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా? మీ నాన్న ఇక్కడుంటే నేను అక్కడే. ఇంకో మాటకు అవకాశం లేకుండా ప్రసన్న లేచి వెళ్ళిపోయింది. అమ్మ వెనకే కాంతి. సూరిబాబు తన స్నేహితుడి ద్వారా మధ్యతరగతి కుటుంబాలు ఉండే మల్కాజ్గిరిలో 2 గదులు అద్దెకు తీసుకొని వెళ్ళిపోయాడు. సోనీని అక్కడే మంచి స్కూల్లో చేర్చాడు. అదే స్కూల్లో కాంతికి కూడా టీచర్ కింద ఇచ్చారు. కొంచెం సర్దుకున్నాక అదివరకు చేసిన ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రయత్నం చేస్తానంది కాంతి. కాంతి నెమ్మదిగా తేరుకుంటుంది. ఈ డిగ్రీతో ఏదైనా మంచి జాబ్కి అప్లై చేయొచ్చు కదమ్మా అన్నాడు ఒకరోజు సూరిబాబు. వద్దు నాన్న, నేను సోనీతో వెళ్ళి తనతో వచ్చేయచ్చు. టీచర్ కూతురని దానికి ఫీజులో కూడా సగం తగ్గించారు కదా. ఇంటర్నేషనల్ స్కూల్లో వస్తే ఇంకేం అక్కర్లేదు. సోనీని కూడా చేర్చేస్తాను. అసలే అమ్మకి నేను పెద్ద భారం అయిపోయాను. ఇంకా కార్పొరేట్ కంపెనీల్లో ఆ ఒత్తిడి అది మీ మీద ఈ వయసులో అంత బాధ్యత పెట్టదలుచుకోవట్లేదు. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, సర్దుకోవచ్చు. కాకపోతే మీకు ఏసీ గది, పాష్ అపార్ట్మెంట్స్. కాంతి మాట రాక ఆపేసింది. అవేం అక్కర్లేదమ్మా. నీలాగా అమ్మా నాన్నల గురించి ఆలోచించే వాళ్ళు లేరు ఆ పాష్ ఇంట్లో. పొద్దున్న స్కూల్కి వెళ్ళే వరకు సగం పైన పనిచేస్తున్నాం. సాయంత్రం అమ్మకి వంటింట్లోకే రానివ్వట్లేదు. హాయిగా రోజు శంకర్ మఠానికి వెళ్ళి వస్తున్నాం మేము. ఎంతో స్వాతంత్రంగా ఉంది. కాకపోతే నీ జీవితం ఇలా ఒంటరిగా, అది మామూలంగా అయిపోయింది. అదే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏం చేయలేం. పర్లేదు నాన్న, వినయ్ నాకు జీవితానికి సరిపడా మధురమైన అనుభూతుల్ని ఇచ్చాడు. అటువంటి మంచి మనిషి అవసరం దేవుడికి కూడా కావాల్సి వచ్చిందేమో అంత త్వరగా తీసుకెళ్ళిపోయాడు. వినయ్ జ్ఞాపకాలు ముంచెత్తుతుంటే మంచం మీద వాలిపోయింది కాంతి. ఉన్న 2 గదులు పెద్దవే. ముందు గదిలో 2 మంచాలు, 4 కుర్చీలు పడతాయి. వెనక ఉన్న వంటింట్లోనే భోజనాల బల్ల కూడా పట్టేసింది. అపార్ట్మెంట్ నుంచి తమ మంచాలు, కుర్చీలు, వంటింట్లో ఉన్న తమ సామాను తెచ్చేసుకున్నారు.
మళ్ళీ కొత్తవి కొనక్కర్లేకుండా. సుధీర్ ఏమీ మాట్లాడలేదు. ఏమంటాడు? వాటి మీద తనకి హక్కు లేదు కదా. తీసుకెళ్లే ముందు మాత్రం సూరిబాబు ఒక మాట అన్నాడు. ఇవేవి నీ పేరు మీద లేవు. మేం 25 ఏళ్ల నుంచే వాడుతున్నవే. సుధీర్ బదులు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. నేనొక్కదాన్ని ఇంటిని చూసుకోవడం, ఆఫీస్ పని, పిల్లలు, వంట నా వల్ల కావట్లేదు ధీరా. హెల్లా ఉంది. నెలలో సగం రోజులు నువ్వు ఢిల్లీ, ముంబై అంటావు. అసలు నన్ను అడగకుండా మీ అమ్మ వాళ్ళని ఎందుకు పంపించావు? రాత్రి ఈ దెయ్యం పడుకోనివ్వదు. పొద్దున్నే 5కి లేచినా రోజు ఆఫీస్కి లేటే. ఛ! రమ్య తాండవం ఆడేస్తోంది. వాట్? నీకు చెప్పకుండానా? మా చెల్లెలు ఇంట్లో ఉండవద్దని నువ్వే కదా వార్నింగ్ ఇచ్చావు. నేను కొంచెం సాఫ్ట్గా ఉంటే ఎగదోసి ఇప్పుడిలా మాట్లాడుతున్నావా? ప్రశాంత్కి నాకు కామన్ ఫ్రెండ్ చెప్పనే చెప్పాడు. జరిగిన దాంట్లో కాంతి తప్పేం లేదని. ఆ రోజు లంచ్ టైంలో ఏం మాట్లాడావో గుర్తులేదా? మీ చెల్లెల గురించి చెప్పా అంతే. అంటే ఇల్లు సరిపోదు, ఫైనాన్స్ అవి అన్నీ తక్కువవుతున్నాయని. మీ పేరెంట్స్ని నేనెక్కడెళ్ళమన్నా? నీరసంగా కళ్ళ నిండా నీళ్ళతో అంది రమ్య. సూరిబాబు వాళ్ళు వెళ్ళి 6 నెలలు దాటింది. రమ్య చిక్కి సగమైంది. వేణి రోజు రాత్రి నానమ్మ అని ఏడుస్తూ తను నిద్రపోదు, ఇంట్లో వాళ్ళని నిద్రపోనీదు. అత్తమామలు వెళ్ళిపోయాక వాళ్ళ విలువ తెలిసింది. ఇంత లగ్జరీస్లో అలవాటు పడ్డవాళ్ళు వెళ్ళిపోతారని అనుకోలేదు. పైగా కూతురంటే కోపం కదా. కానీ రమ్య ఒకటి మర్చిపోయింది. రక్త సంబంధం గురించి. తల్లిదండ్రులు అంతా తామే పెంచిన పిల్లల కష్టంలో ఉంటే వదిలేసి సుఖంగా ఫోమ్ బెడ్ల మీద పడుకోలేరని, అనుబంధం, ఆత్మీయతలకి డబ్బుతో కొలవలేమని. కానీ అదంతా ఒక ప్యాకేజీ. అక్కడికి అమ్మని ఉండమని అన్నా వేణిని వదిలి వెళ్తుందని అనుకోలేదు. అయితే నేను జాబ్ మానేస్తా, నీ శాలరీతోనే అడ్జస్ట్ అయిపోదాం. అమ్మో, అదెలా కుదురుతుంది? కార్ లోన్, ఇంటి లోన్, రోహన్ ఫీజ్, ఇంటికి అంతా పొట్టిగా సరిపోతుంది. ఇదివరకైతే నాన్న ఎలా మేనేజ్ చేసేవాడు? మై గాడ్, ఇంటికి ఇంత అవుతుందా? సుధీర్ నిస్సహాయంగా అన్నాడు. తన ఉద్యోగానికి ఎసరు వచ్చేలా ఉందని ఇంకా చెప్పలేదు రమ్య. పోనీ ఎక్కడున్నారో మళ్ళీ రమ్మంటే అందరం ఎలాగో అడ్జస్ట్ అవ్వచ్చు. ఆశగా చూసింది రమ్య. వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారో ఏమీ తెలీదు. వెళ్ళాక ఒక్కసారి ఫోన్ కూడా చేయలేదు. నాదే తప్పు. నేను కూడా ఆ సమస్యలో పాలు పంచుకోవాల్సింది. ఇంత పెద్ద నగరంలో ఎక్కడని వెతికేది? చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా ఎవరూ తెలీదంటున్నారు. రమ్య తల పట్టుకొని కూర్చుండిపోయింది. తన తల్లిదండ్రుల సహాయం చేసే స్థితిలో లేరు. చాలా పెద్దవాళ్ళు. నిజమే, ముందు వెనక చూసుకోకుండా తన స్వార్థం చూసుకుంటే తప్పకుండా ఎప్పటికైనా పశ్చాత్తాపపడక తప్పదు. కొంచెం హృదయం విశాలం చేసుకొని మన పక్కనున్న వాళ్ళని పట్టించుకుంటే, చిరుత్యాగాలు చేయగలిగితే, ఎవరింట్లో వాళ్ళు తమ సొంత వాళ్ళకి క్లిష్టమైన సమయాల్లో సహాయ సహకారాలు అందిస్తే ఎంత బాగుంటుంది. సమస్యని ఎదుటి వ్యక్తి చూడగలిగితే, కనీసం వాళ్ళు చెప్పేది వినగలిగితే కుటుంబాల్లో మనస్పర్ధలే ఉండేవి కదా. సుధీర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. నాన్నా, అమ్మా గట్టిగా పిలుస్తూ వచ్చింది కాంతి. కాంతి ఇండియా వచ్చి అప్పుడే ఏడాదైపోయింది. సోనీ త్వరగా కొత్త పరిసరాలకు అలవాటు పడిపోయింది. సూరిబాబు, ప్రసన్న కూడా చుట్టుపక్కల వారితో కలుపుగోలుగా ఉంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఏంటమ్మా అంత హడావుడిగా ఉన్నావు? మధ్యాహ్నం కునుకు నుంచి లేచి అడిగాడు సూరిబాబు. ప్రసన్న వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలపడానికి. అమ్మా, నువ్వు కూడా విను 2 మంచి వార్తలు. ఒకటి, నాకు ఇంటర్నేషనల్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. టీచర్గా కాదు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా. జీతం 25,000. సోనీకి ఫీజు లేకుండా చేర్చుకుంటారు. అంటే అది కూడా జాబ్ సదుపాయాల్లో భాగం. వెరీ గుడ్ రా. అనుకున్న సాధించావు. ఇంకో వార్త, సూరిబాబు అన్నాడు ఆనందంగా. అమెరికా నుంచి లాయర్ చెక్ పంపించారు. వినయ్ ఇన్సూరెన్స్ చేశాడు. అదే యాక్సిడెంట్ పాలసీ. అన్నీ కలిసి తన ఖర్చులు పోను $2,00,000. సూరిబాబు ఒక్కసారిగా కుర్చీలోంచి లేచాడు. ప్రసన్న నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. ఏం చేద్దాం? మంచి పాష్ లొకాలిటీలో ఫ్లాట్ కొందామా? మీ ఇష్టం నాన్న, చెక్ తీసి చూపిస్తూ కాంతి అంది. అవేం వద్దన్నా, ఈ చుట్టుపక్కలే మంచిది తీసుకుందాం. నీకు ట్రైన్ ఉంది, కారు కొనుక్కోవచ్చు. ఎక్కువ డబ్బులు పోస్టాఫీస్లో, నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేద్దాం. అందుబాటులో ఎప్పుడూ డబ్బు ఉండాలని అనుభవం మీద తెలుసుకున్నాను. మీరు నాకు తోడు నీడగా ఉంటే ఇంకేం అక్కర్లేదమ్మా. ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా అనుకోలేదు. కాంతి ప్రసన్న సూరిబాబుల కాళ్ళకి వంగి నమస్కరిస్తూ అంది. కన్న తల్లిదండ్రులంరా మేము. అనుబంధాలు ఎక్కడికి పోతాయి? అయినా నువ్వు మాకా, మేం మీకా అండ. నవ్వుతూ కాంతిని దగ్గరికి తీసుకున్నారు. మరి నేను? కాళ్ళకు చుట్టుకుపోతూ అంది చిన్నారి సోని. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.